నమస్కారం మైనస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లలో బీసీలపై కక్ష సాధింపు చర్యలు దాడులకు పాల్పడుతున్నారని పలువురు బాధితులు యువనేత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన జేహో బీసీ సభలో గోడు వెళ్లబుచ్చుకున్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా గురువారం ఒంగోలులోని A1 ఫంక్షన్ హాల్ ఎదుట క్యాంపు సైట్లో ఏర్పాటు చేసిన జేహో బీసీ సభ విజయవంతమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి విచ్చేసిన పలువురు తమకు జరిగిన అన్యాయంపై లోకేష్ ఎదుట వాపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, తమకు జరిగిన అన్యాయంపై తగు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. తమపై దాడులకు పాల్పడుతుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని, బీసీలకు రక్షణ కరువైపోయిందని, భయం గుప్పిట్లో జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తమ కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటే ధైర్యంగా ఉంటామని తెలిపారు. దీంతో ఒక్కసారి బాధను తెలుసుకున్న నారా లోకేష్ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం, నిర్వీర్యమైన కార్పొరేషన్లకు మరలా నిధులు కేటాయించి వృత్తి పరికరాలు అందజేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏర్పాటు చేస్తాం జరిగింది. ఖచ్చితంగా అండి. చాలా మంది బాధితులు కూడా ఉన్నారు ఇక్కడ. ఒక్కొక్క హృదయాన్ని కదిలిస్తే ఒక్కొక్క కథ బయటకు వస్తుంది. వీలైనంత మందిని మనము వారి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం, వారి బాధ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండి అమ్మా. జైహో బీసీ నారా లోకేష్ గారికి ఈ రోజు ఇక్కడ జరిగిన అన్యాయాలు, ఎంతమంది మహిళలు, బీసీ మహిళలు వచ్చారు, కానీ ఆడవాళ్ళని కూడా చూడకుండా ఈ దుర్మార్గమైన ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కేసులకు ఎట్లాగైతే ఒక రిజర్వేషన్ కల్పించి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నారు, బీసీలకు కూడా అటువంటి అవకాశాన్ని మన గవర్నమెంట్ వస్తే మీరు చేయగలరా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎందుకంటే చాలా మంది ఎంతో బాధతోటి ఎన్ని కేసులు పెట్టించుకొని ఇక్కడ లోకల్ గా మేము ఒక బీసీలో మా జనార్దన్ సార్ డీజే అంటే ఇది అడ్డా అని 14 కేసులు ఒక ఆడ మనిషి మీద పెట్టి మా జనార్దన్ గారు మమ్మల్ని అందరినీ ఆదుకొని ఆయన ఇక్కడ ఉండి ఎమ్మెల్సీ ఎలక్షన్ల రోజు 19 మంది మీద కేసులు పెట్టారు. చాలా మంది మేము ఇబ్బంది పడుతున్నాము. ఈ మన గవర్నమెంట్ కోసం ఎదురు చూస్తున్నాము. కానీ ఈ దుష్ట గవర్నమెంట్ మాత్రం వదిలిపెట్టద్దు లోకేష్ గారు. చెప్తున్నాను, మీరు గెలిచిన వెంటనే మన గవర్నమెంట్ వచ్చేసింది. మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే మా డీజే గారు మినిస్టర్ అవ్వాలి, ఒక్కొక్కళ్ళ తాట తీయాలి అన్నదే నా కోరిక. జై హో బీసీ. ఈ పాదయాత్రలో నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా ఎవరైనా పోరాడినా వాళ్ళపైన దొంగ కేసులు పెడతాం, వాళ్ళని జైలుకు పంపించే లక్షణంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీలోకి కూడా 20 కేసులు పెట్టారు తల్లి. నా పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. నా పైన కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. అందుకే చెప్తున్నా, బీసీ సోదరుల కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలో మేము తీసుకొస్తున్నాం. అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహాగా ఉంటుంది. అంతేకాదు, న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా ఆ చట్టంలో మేము తీసుకొస్తామని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులందరికీ మీ లోకేష్ ఇస్తున్న హామీ. ఇంకెవరుంటారు సార్ భూమి మీద?
చంపేసినా కూడా బీసీ నా కొడుకులు ఏం చేయలేరని అడుగుతున్నారు. మీరేం చేయరా? నాకు ఎవరు లేరా? నాకు అంటే ఒక ఆడబిడ్డ పట్ల అన్యాయం జరుగుతుంది అని అంటే ఆ ఇంటి మొత్తానికి, ఆ కుటుంబంలోనే ఒకటే ఒక మగబిడ్డ అంటండి. వాడు ఎప్పుడు ధైర్యంగా చెప్పుకునేవాడంట, మిమ్మల్ని అందరినీ నేను చూసుకుంటానమ్మా, మిమ్మల్ని అందరికీ నేను దిక్కుగా ఉంటానమ్మా అని. సో అలాంటిది ఈరోజు వాళ్ళు చూడండి, కనీసం రెక్కాడితే గానీ డొక్కాడినటువంటి తల్లులని తెలిసిపోతుంది మనకి. ఒకడు తప్పు చేస్తున్నాడంటే ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసే ధైర్యం ఎంతమంది ఆడపిల్లలకు ఉంది? నడి రోడ్డు మీద ఒక బిడ్డను తగలెట్టేసేంత ఆటవిక సమాజంలోకి మనం వచ్చేసామా? ఇంత దిగజారిపోయామా? చట్టాలు ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నాయి? ఎందుకు వీళ్ళ కొమ్ము కాస్తున్నాయో అర్థం కావట్లేదు. మరి ఇలాంటి బిడ్డల సమస్యలకి ఎలాంటి పరిష్కారాన్ని వెతుకుతారు లోకేష్ గారు? ఈ ప్రభుత్వంలో చట్టాలు కొంతమంది చుట్టాల్లాగా మారినాయి. దానివల్ల ఇలాంటి చెల్లెలకి చాలా మందికి అన్యాయం జరుగుతుంది. తమ్ముడు పేరు అమర్నాథ్ గౌడ్, 15 సంవత్సరాల కుర్రోడు. సంవత్సరం నుంచి చెల్లిని ఇబ్బంది పెడుతున్నారని వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. మాట్లాడినందుకు అతని టెక్స్ట్ బుక్ తీసుకుని, అమర్నాథ్ గౌడ్ టెక్స్ట్ బుక్ తీసుకుని పేపర్లు చింపేసి, నోరులో కుక్కేసి, పైన కవరేసి, కాలు చేతులు కట్టి కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇక్కడ బాధ ఎక్కడ కలుగుతుందంటే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించేదానికి ముఖ్యమంత్రి గారికి మనసు రాలా. ఇది చాలా బాధేస్తుంది. విచిత్రం ఏంటంటే ఇంత ఘటన జరిగిన తర్వాత చెల్లమ్మ చాలా స్పష్టంగా ఏం జరిగిందో చెప్పిన తర్వాత కూడా సోషల్ మీడియా వేదికగా వైకాపా నాయకులు ఇదొక ఆత్మహత్య అని చిత్రీకరించడానికి ప్రయత్నించారు. చూడండి ఎక్కడ పోతుందో. అంటే మానవత్వం లేదా మీకు? ఇదే గాని మీ ఇంట్లో జరిగితే ఇట్లనే మీరు స్పందిస్తారా అని వైకాపా నాయకులు సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. మనందరం కూడా ఆలోచించాలా. మనకి ఒకరు నన్ను గీరితేనే అబ్బా నొప్పి అనిపిస్తుంది. ఆ కొద్ది నిమిషాలు అమర్నాథ్ గౌడ్ ఎంత నరకం అనుభవించుంటారు ఒక్కసారి ఆలోచించండి. పెట్రోల్ పోసి తగలబెట్టారు కుర్రుడు. కరెక్ట్గా 35 రోజులు అయిందనుకుంటా. చాలా బాధేస్తుంది. ఇట్లా చెల్లమ్మ అన్నట్టు అందరు తమ్ముళ్ళని అన్నల్ని ఇట్లనే చంపుకుంటూ పోతే ఇంకా సమాజంలో మనం బతకగలుగుతామని ఒక్కసారి ప్రజలందరిని ఆలోచించమంటున్నా. ఇలా అనేక ఘటనలు జరిగినాయి. ఈ ప్రభుత్వం కఠినంగా వివరించుంటే ఒక్క చెల్లమ్మ వైపు చూసేదానికి భయపడ్డేవారు. ఈ ఎన్నికల ముందర ఏం చెప్పారండి? చదువుకున్నావా? తెలుగుదేశం పార్టీ యువదళపతి శ్రీ నారా లోకేష్ గారికి నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కుడియా ఎడమా? మేడం మాకు కనిపించట్లేదు. అటువైపు. సార్ ఓకే. తెలుగుదేశం పార్టీ యువదళపతి శ్రీ నారా లోకేష్ గారికి నమస్కారం అండి. నా పేరు కొటారి నాగేశ్వరరావు యాదవ్, ఒంగోలు అండి. సార్, పెద్ద ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ బీసీల కోసమే స్థాపించాడు. తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నుదనుగా ఈ రోజుకి ఉన్నారు. అలాంటి తెలుగుదేశం పార్టీలో అప్పట్లో ఎర్రనాయుడు గారు, యనమల రామకృష్ణుడు గారు, దేవేంద్ర గౌడ్ గారు, అలాగే కళా వెంకట్రావు గారు, ఇట్లాగా చాలా మంది బీసీ నాయకులు ఈ రోజున తెలుగుదేశం పార్టీలో, అప్పుడు ఎన్టీ రామారావు గారు వారందరినీ గొప్ప నాయకులు తయారు చేశారు. తర్వాత రెండో తరంలో విజనరీ నాయకులు మన నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కానీ, అనగాని సత్యప్రసాద్ గారు కానీ, బేదా రవిచంద్ర గారు కానీ, అలాగే మన ఇట్లా చాలా మంది దువ్వాడ రామారావు గారు కానీ, ఇట్లా చాలా మంది
బీసీ నాయకుల్ని నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల తరఫున ఒక ప్రతినిధులుగా ఎన్నుకొని బీసీల వాణి వినిపించే విధంగా చేస్తున్నారు. మీరు దాదాపు 170 రోజుల నుంచి పాదయాత్ర చేస్తూ ప్రజల్లో మమేకమై ప్రజలతో ఉంటా ఉన్నారు. అలాగే మీరు కూడా పాదయాత్రలో మీ తాత తండ్రి గారు లాగా వారసత్వం లేని నిజంగా పార్టీ కోసం కష్టపడి పార్టీకి ఎన్నుదన్నుగా కష్టపడి కష్టకాలంలో ఉండే నాయకుల్ని గుర్తించారా? అలా గుర్తిస్తే వారి భవిష్యత్తుకి మీ భరోసా ఏంది? చాలా మందికి తెలీదు, తెలుగుదేశం పార్టీలో నేను పోరాడి ఉప కులాల వారిగా సాధికార సమితిలు ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈ సాధికార సమితిల ద్వారా ఉప కులాల వారిగా నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో మీ లోకేష్ పనిచేస్తున్నాడు. అంటే బీసీలున్న పెద్ద కులాలే కాకుండా చిన్న చిన్న కులాల్లో కూడా నాయకత్వాన్ని పైకి తీసుకురావాలనేది నా లక్ష్యం. ఈ పాదయాత్రలో కూడా అనేక మంది బీసీ సోదరులు కలుస్తాం జరుగుతుంది, యువకుల్ని కలుస్తాం జరుగుతుంది, వాళ్ళందరూ కూడా నాతో నడుస్తాం జరుగుతుంది. ఎవరైతే పార్టీకి క్రియాశీలంగా పనిచేస్తున్నారు. ఒక బీసీ అనే కారణంతోనే మా నాన్నగారిని గొంతుపై కత్తి పెట్టి నువ్వు జై జగన్ను నేను వదిలేస్తా అంటే మా నాన్నగారు జై చంద్రబాబు అని ప్రాణాలు విడిచాడు తప్పితే జై జగన్ అనకుండా జై చంద్రబాబు జై తెలుగుదేశం అని పార్టీ కోసం ప్రాణాలు విడిచిన వ్యక్తి మా నాన్నగారు. తెలుగుదేశం పార్టీ బీసీలకి అధికారం కాదు ఇచ్చింది, ఒక ఆత్మగౌరవాన్ని ఇచ్చింది. ఆ ఆత్మగౌరవాన్ని చంపుకోవకుండా మా నాన్నగారు ఈరోజు ప్రాణాలు విడిచాడు తప్పితే తెలుగుదేశం పార్టీని ఎక్కడ వదిలిపెట్టలేదు. ఆ కండువా కప్పుకొని చనిపోయాడు. మా కుటుంబానికి ఈరోజు కూడా లోకేష్ అన్న గారు, చంద్రబాబు నాయుడు గారు, మా ఇన్ఛార్జ్ జోలగండి బ్రహ్మారెడ్డి గారు మా కుటుంబాన్ని ఎంతో అండగా ఉండి ఈరోజు నా చదువుకు కానీ మా సిస్టర్ చదువుకు కానీ అన్ని విధాలుగా మన తెలుగుదేశం పార్టీ అండగా ఉండి మమ్మల్ని చూస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీలో పుట్టడం కానీ ఒక పార్టీ కోసం పనిచేయడం అంటే అది ఒక తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు అలాంటి కార్యకర్తలు. మా నాన్న లాంటి కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు మన తెలుగుదేశం పార్టీలో. అలాంటి వారి కార్యకర్తల్ని నాయకులు, సీనియర్ నాయకులు కూడా అందరూ గమనించి వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలని ఖచ్చితంగా కోరుతున్నాం సార్. ఇది చాలా దారుణమైన ఘటన. పొద్దున పూట చంద్రయ్య గారు బయటికి వెళ్తుంటే వైకాపా నాయకులు దాడి చేసి కత్తి పెట్టారు. ఒక్కసారి చెప్పు మా నాయకుడి పేరు, ఒక్కసారి చెప్పు మా నాయకుడి పేరు, నేను వదిలేస్తానని చెప్పి ఆయన అన్నాడు నా ప్రాణం తీసేయండి. కానీ నా నోరు నుంచి జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం వస్తుందన్న. ఇప్పుడు చంపేశారు. నేను అందుకే చెప్తున్నా, జగన్ కులం క్యాష్, జగన్ మతం క్యాష్. కానీ నేను ఒకటి మర్చిపోతున్నాను, ఆత్మ అభిమానం డబ్బులతో కొనలేరు. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు, అది తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ నాయకత్వం. ఎంత అన్యాయం అండి ఇది! ఏం తప్పు చేశారని? అంటే మనం నమ్ముకున్న రాజకీయ పార్టీ కోసం, మనం నమ్ముకున్న సిద్ధాంతాల కోసం మనం పోరాడకూడదా? మనం మాట్లాడకూడదా? ప్రజలందరూ కూడా ఆలోచించాలా. మొదట్లో అరెస్ట్ చేస్తే, దాడి చేస్తే ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు పర్వాలేదులే అనుకున్నారు. తర్వాత బీసీ సోదరుల పైన దాడి చేస్తే బీసీ సోదరులు కదా మనకెందుకులే అనుకున్నారు. దాని తర్వాత దళితుల పైన దాడి చేస్తే ఆ దళితుల సోదరులు మనకెందుకులే అనుకున్నారు. ఇట్లా మైనార్టీ సోదరుల పైన దాడి చేస్తే మైనార్టీ సోదరులకు చెందిన విషయం మనకెందుకులే అనుకున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రజల పైన దాడి చేస్తున్నారు. ఏకంగా పోలీసులే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. అందుకే 5 కోట్ల ఆంధ్రులు నేను కోరుతున్నా, ఎప్పుడు లేని విధంగా ఈరోజు మీరందరూ భయంలో బతుకుతున్నారు. గతంలో బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక విధానం నచ్చపోతే సంఘాలు మాట్లాడేది, ఒక పాలసీ సరిగా లేకపోతే
రోడెక్కి మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు ఏమయ్యారండి? సమాజం మొత్తం ఒక భయంలో బతుకుతుంది. వాట్సాప్లో ఒక ఫార్వర్డ్ పెడితే కేసు, రోడ్ ఎక్కితే ఏకంగా జైలుకు పంపిస్తుంది ఈ ప్రభుత్వం. అందుకే 5 కోట్ల ఆంధ్రంలో చైతన్యం రావాలి. అందుకే మేము చెప్పాం, సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఇంకెన్ని ఉదాహరణలు కావాలండి ఈ ముఖ్యమంత్రి సైకో అనేదానికి? ఇలా ఎంతమంది అక్క చెల్లెల్ని, అన్న తమ్ముళ్ళని, వాళ్ళు అంటే ఎవరైతే సహకరించారో వాళ్ళు వీళ్ళ కళ్ళ ముందే తిరుగుతున్నారంట. వీళ్ళ కళ్ళ ముందే వీళ్ళని ఎగతాళి చేస్తూ తిరుగుతున్నారంట. అంటే ఇంత దారుణానికి ఎందుకు దిగజారుతున్నామో తెలియట్లేదు. ఇలాంటి బిడ్డలకి రక్షణ ఎలా? ప్రత్యేక చట్టాలంటూ ఉన్నాయి, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు అంటూ ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఇలాంటి బిడ్డల పట్ల ఇంత దారుణంగా, ఇంత నీచంగా ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియట్లేదు. సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పునరావృతం కాకుండా ఉండడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుంది? చట్టాలే అమలు చేసే నాయకులే సిబిఐ కేసుల్లో 420లు ఉంటే రాష్ట్రం ఎంత ప్రమాదకర పరిస్థితులు ఉంటాయో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. దాడి చేశారు, మానభంగం జరిగింది. ఎన్నికల ముందల గనకన ముందల జగన్ వస్తానని చెప్పిన వ్యక్తులు ఇప్పుడు ఏకంగా కుటుంబాలని మోసం చేస్తున్నారు. ఇక్కడ బాధ కలిగింది ఏంటంటే కనీసం కేసు పెట్టేదానికి అధికారులు కానివ్వండి, ప్రభుత్వం ముందరికి రాలేదు. ఇది చాలా చాలా బాధేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచించమంటున్నా, 5 కోట్ల ఆంధ్రులు ఆలోచించమంటున్నా. ఇదే గాని మన ఇంట్లో మన బిడ్డకి, మన చెల్లమ్మకి జరిగితే ఎలా స్పందిస్తాం? చాలా చాలా బాధేస్తుంది. నన్ను కలవాలని వచ్చినప్పుడు లోపల కలిస్తే నిజంగానే ఏంటి, ఎక్కడ పోతున్నాం మనం? సమాజం ఎక్కడ పోతుంది? చట్టాల్ని అమలు చేయాల్సిన ప్రభుత్వాలే చట్టాలు కొంతమంది చుట్టాల్లాగా మార్చేస్తే ఎంత ప్రమాదమో ఇది చూసినారు, నాకు అర్థమైంది. ఇక్కడున్న మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఆ చెల్లమ్మని మన సొంత బిడ్డగా చదివిద్దామా? ఆదుకుందామా? చాలా ఆదుకోవాలి. నా కొడుక్కన 3 సంవత్సరాలు పెద్ద, 6వ తరగతి, దేవాంశ్ 3. అదింటే నాకు చాలా భయం వేసింది. పాపం ఇప్పుడు ఆ అమ్మాయి జీవితాంతం బాధపడుతుంది. ఇది జీవితాంతం ఆమెతో ఉండిపోతుంది. అమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. తెలుగుదేశ కుటుంబం మిమ్మల్ని ఆదుకుంటుంది. పాపని బాగా చదివిస్తాం. వాళ్ళు ఎవరైతే దాడి చేశారో వాళ్ళు సిగ్గుపడే విధంగా ఆమెని చదివించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. 9 నెలలు ఓపిక పట్టు తల్లి. దీని వెనకాల ఎవరున్నారో, అది వైకాపా ఎంపీపీ అవ్వచ్చు, ఎంపీటీసీ అవ్వచ్చు, సర్పంచ్ అవ్వచ్చు, రేపు వచ్చి అదే వీధిలో తరిమి కొట్టి లోపలేపించే బాధ్యత నేను తీసుకుంటాను తల్లి. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఇంకొకసారి కళ్ళంట నీళ్లు పెట్టుకో తల్లి. మీరు ఏమి తప్పు చేయలేదు. మన పాప, మన బిడ్డ ఏం తప్పు చేయలేదు. ఇది కొంతమంది కిరాతకులు చేసిన ఏదో పని, అధికార అజంతో చేసిన పని. వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ధైర్యంగా ఉండమ్మా. ఈ పొద్దు ఈ అన్న లోకేష్ అన్న మాకు తోడుంటాడని ఎంతో ఆశగా కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉంటాము. మమ్మల్ని ఆదుకుంటాడని అనుకుని ఎవరు ఆదుకోకుండా మా లోకేష్ అన్న ఆదుకుంటాడని ఇటుకొచ్చినాము ఈ రోజు. ఖచ్చితంగా జరుగుతుందమ్మా, ఎందుకంటే తెలుగుదేశం కుటుంబం మొత్తం నీకు సపోర్ట్ అండదండగా ఉంటుంది. పోతే అన్నము లేకుండలేదు, మాకు ఎన్నిక లేరు, ముందు లేరు, ఎవరు లేరు సార్. మేము ఎవరి నుంచి బతకాల, పాప నుంటే బతుకుతున్నాం అంతే. మా కొడుకు లేడు, కొమ్మ లేడు, ఉండేదో కూతురికి ఈ సంఘటన జరిగింటే మేము ఎట్లా బతకల్లా? మేము బతకకూడదు అనుకున్నా, పెట్రోల్ పోసుకున్నాం, మాకు న్యాయం జరగలేదని. కొన్ని ప్రశ్నలకు అసలు సమాధానం అంటే
ఆ బిడ్డకు సరైన చదువు ఇవ్వగలమేమో కానీ ఈ తల్లికి జరిగిన కడుపు కోతకి, ఈ తల్లికి జరిగిన అన్యాయానికి ఎవరైనా న్యాయం చేయగలమా అండి? సిగ్గుతో తలదించుకోవడం తప్పితే. జరిగిన తప్పు ఆ రాక్షసులు చేసింది కానీ నీ బిడ్డది కాదమ్మా. నీ బిడ్డ తలదించుకోవాల్సిన అవసరమే లేదు. నీలాంటి బిడ్డలు ఎవరికి అన్యాయం జరిగినా అది యావత్ భారతానికి అన్యాయం జరిగినట్టే. యావత్ భారతం సిగ్గుపడి తలదించుకోవాల్సిందే. నీ బిడ్డ తప్పేం లేదు. నీ బిడ్డకు అందరం ఉన్నాం, నేనున్నాను, అన్నున్నాడు, తెలుగుదేశం కుటుంబం ఉంది. ఖచ్చితంగా నీ నంబర్ నేను కూడా తీసుకుంటాను. మీరు అంతగా ఉంటారని మిమ్మల్ని ఎప్పటికీ మీకు దోషులుగా నిలబడతాం మేడం. మా పిల్లకి న్యాయం చేసి మాకు న్యాయం చేస్తే మీకు సేవ్ చేసిన వాళ్ళు అవుతాము. అక్కర్లేదమ్మా, మా అందరి బాధ్యత. ఎందుకంటే అది నీ బిడ్డ, ఈ దేశపు బిడ్డ. అర్థమైందా? భారత్ కి బేటీ ఏవో. సరేనమ్మా, కన్నీళ్ళు పెట్టుకోవద్దు. అండ్ ఒక్కటి బీసీ సోదరులకి ఒక్కటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ కళ్ళ ముందు ఎప్పుడైనా ఏ పార్టీ అయినా సరే, ఏ ఆడపిల్లనైనా ఎవడైనా వంచన చేస్తున్నాడు, తేడాగా మాట్లాడుతున్నాడు, కీచకుడిలాగా ప్రవర్తిస్తున్నాడు అంటే ధైర్యం చేసి, మన సినిమాలు చూస్తుంటాం కదండి, మన బాలయ్యబాబు గారు ఒక్కడు చాలు లక్షల మందిని కొడతాడు కదా. మీ కళ్ళ ముందు ఎవడన్నా తప్పు చేస్తున్నాడు అంటే మన జీవితం ఏమైనా పర్వాలేదు, ఆ క్షణం, ఆ గడియ వాడి చంప పగలగొట్టండి. వాడికి ఇంకొకసారి ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడాలన్నా వాడి చెడ్డి తడవాలి. అలా భయపెట్టండి. సో అలా ఉండాలి ప్రతి ఒక్కరు. ఆడపిల్లలు నేనే అలాగున్నాను కదా అండి, మరి మీరుండరా? మీ కళ్ళ ముందు ఎప్పుడన్నా జరిగితే మాత్రం కుడి చేతులను. సార్ ఒక్క నిమిషం సార్, మేము విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళమి. 1982లో మీ తాతగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పోతులూరు వీరబ్రహ్మం చరిత్ర సినిమా తీసి సమాజానికి మా కమ్యూనిటీని చూపించడం జరిగింది. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ వెనకే ఉండి మా సామాజిక వర్గం పార్టీకి సర్వీస్ చేస్తా ఉంది. తర్వాత 2 ఎమ్మెల్యేల టికెట్లు ఇచ్చి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇవ్వడం జరిగింది. ఒక ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీలోకి వెళ్లాడు. ఈ రోజు తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి గారు. అదే విధంగా చంద్రబాబు టైంలో కూడా ఎంతో మంది ట్రై చేశారు, కుదరలేదు. పోయినసారి 19లో ఎలక్షన్ లో జగన్ అనే సైకో మన విశ్వబ్రాహ్మణులకి ఒక ఎమ్మెల్సీ ఇస్తాను, మీకు మేము తోడుగా ఉంటాము అన్నారు. భారతదేశానికి ఆదర్శంగా ఉన్న రైతుకి మా కమ్యూనిటీ 5 గుర్తులుగా ఎనికిడుతుండి సమాజానికి సేవ చేస్తా ఉంది. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక ఎమ్మెల్సీ అన్న ఇచ్చి మా కమ్యూనిటీని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలని మా కోరిక. రాజకీయ అవకాశం కోసం అండి, రాజకీయ అవకాశం కోసం అడుగుతున్నారు. అన్న విశ్వబ్రాహ్మణుల్ని ఒక నిమిషం, రజక సోదరులను ఎట్లా మోసం చేశారో విశ్వబ్రాహ్మణ సోదరులను కూడా అలానే జగన్ మోసం చేశాడు. ఎమ్మెల్సీ ఇస్తానని మాట తప్పాడు, మాడమ తిప్పాడు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత రాజకీయంగా పెద్ద ఎత్తున మిమ్మల్ని ప్రోత్సహిస్తాం. ఆ బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పాను. థ్యాంక్ యూ. ఇస్తాను సార్. గుడ్ ఈవినింగ్ సార్. మై నేమ్ ఈస్ కోకిల్గేట్ రామాంజలి. ఐ కేమ్ ఫ్రమ్ మోటుపల్లి, చెప్పండి. పర్చూర్ కాన్స్టిట్యున్సీ. ఫిషర్మెన్ కి రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీరు ఆర్థికంగా, వృత్తిపరంగా, రాజకీయంగా ఏ విధమైన అవకాశాలు కల్పిస్తారో మీరు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. తప్పకుండా. ఫస్ట్ పాయింట్, ఒక్క నిమిషం 2-3 క్వశ్చన్స్ ఒకేసారి తీసుకుందాం. ఓకే సార్ నమస్తే. మా వడ్డీ కులస్తులకి మేము ఈ ఆటకి 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు మేము అసెంబ్లీలో అడుగు పెట్టలేదు సార్. అందరికీ ఎంతో మంది మీరు ప్రాధాన్యత మా రాజకీయ ప్రాధాన్యత కల్పించారు. మా వడ్డీ కులస్తులు ఈ రోజుకి ఒక్కరు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టలేదు సార్. మేము చాలా వెనకబడిపోయిన కులము. మాకు ఎక్కడైనా కానీ మా కులానికి ఇవ్వాలా చాలా, మేము 30 లక్షల మంది ఉన్నాం సార్. తప్పకుండా అర్థం. రాజకీయ అవకాశం కావాలి మన కులానికి, రాజకీయ అవకాశం కావాలి. నమస్తే సార్, నేను దూదేకుల సామాజిక వర్గం సార్, గిద్దలూరు నియోజకవర్గం. దూదేకుల విద్యార్థులకు టీసీలలో ఇస్లాం దూదేకులను ఇవ్వాలి సార్. ప్రస్తుతం హిందూ దూదేకులుగా ఇస్తున్నారు. ఇలా ఇవ్వబడ్డ విద్యార్థులకు మైనారిటీ కళాశాలలో ప్రవేశ అర్హత ఇవ్వట్లేదు సార్. ఇస్లాం దూదేకులు అని ఉంటే మాత్రం మైనారిటీలో ఇస్తున్నారు. మాకు వక్ఫ్ బోర్డు నియామకాల్లో కూడా ప్రాధాన్యత లేదు సార్. మేము ఏదైతే దూదేకుల కార్పొరేషన్ ఉందో 200 కోట్ల నిధులు కేటాయించి
మా దూదిని ఎక్కే యంత్రాలు వాటిని మేము ఊరూరు తిరిగి పరుపులు దిండ్లు కుట్టి అమ్ముకునే జాతి సార్. దీనికి దూదేకల కార్పొరేషన్ ద్వారా కేటాయించాలి. ఏదైతే చంద్రన్న షాదీ ముబారక్ పథకం ఉందో దాన్ని 2 లక్షల రూపాయల వరకు పెంచి నిరుపేద యువతి కుటుంబాలను ఆదుకోవాలి సార్. మమ్మల్ని ఏదైతే ఈ గల్ఫ్ దేశాలకు వలసపోయి మేము ఈ మోటారు వాహనాలకు డ్రైవర్లుగా పనిచేసుకుంటున్నాం, మాకు గనక 7 సీటర్ వెహికల్స్ సబ్సిడీలో ఇప్పించగలిగితే గల్ఫ్ దేశాలకు వలసపోకుండా ఈ పేద పడుగు బలహీనమైన దూదేకుల సామాజిక వర్గ వ్యక్తులు. అర్థమైంది. దూదేకులకు కావాల్సినటువంటిది వాళ్ళకి సామాజిక న్యాయం కావాలి. వాళ్ళకు కూడా వాళ్ళ కుల వృత్తి బతకాలంటే నమస్తే సార్, లోకేష్ బాబు గారికి నమస్కారం సార్. మేము కనిగ నుంచి నాయ బ్రాహ్మణ్స్ మాట్లాడతాం సార్. కనిగ టౌన్ బీసీఎల్ ఒక్క నిమిషం. నాయ బ్రాహ్మణులు ఆల్రెడీ మాట్లాడారు, వేరే కులాలు కూడా అవకాశం ఉంది. నాయ బ్రాహ్మణులు మాట్లాడారు, వేరే కులాలు కూడా అవకాశం. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. లోకేష్ బాబు గారు, నా పేరు ప్రసాద్ వాల్మీకి, ఉదయగిరి కాన్స్టిట్యున్సీ వాల్మీకి సాధికార కన్వీనర్. ప్రశ్న ఏంటంటే 2019 ఎలక్షన్ కు ముందు మాది ఎస్టీ జాబితాలో పార్లమెంట్ కు బిల్లు పెట్టారు మాంద్యశ్రీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు. ఈ తాప 2024లో బంపర్ మెజార్టీతో మన గవర్నమెంట్ రాబోతుంది. ఇది వాల్మీకుల భవిష్యత్తు విషయము. మన గవర్నమెంట్ వస్తానే వాల్మీకులను ఎస్టీ జాబితా పార్లమెంట్ లో బిల్లు ఆమోదించాలని నా కోరిక సార్. రాబోయే తరానికి తమ్ముడు ఒక్క నిమిషం. సరే, ఒక్కటి ఖచ్చితంగా అర్థమైందండి. ఇక్కడ కోరుకుంటున్న ప్రతి ప్రజ ఒకటే, బీసీలు అంటేనే కుల వృత్తులు చేతి పనులు చేసుకునే వాళ్ళు. సో తమ కులానికి సంబంధించి రాజకీయంగా ఎదగడానికి మన ప్రభుత్వం సహకరిస్తుందా? ఎందుకంటే కొన్ని ఏళ్లు గడిచే స్వతంత్రం వచ్చి కానీ కొన్ని కులాలకు కనీసం అసెంబ్లీ వైపు అడుగు పెట్టే అవకాశం కూడా రాలేదని, కొన్ని కులాలు పూర్తిగా అంతరించిపోతున్నాయని. అదే కదా ప్రతి ఒక్కరి గోడు అదే. కులం ఏదైనా మతం ఏదైనా ప్రతి ఒక్కరి గోడు అదే. మా కులం అంతరించిపోతుంది, అంతరించిపోకుండా ఉండడానికి కావలసిన సబ్సిడీలు అందజేయించండి, కావలసినంత సహకారాన్ని అందించండి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మీరు ప్రతి ఊరికి పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరి సమస్యని గుండెల్లో పెట్టుకున్నారు. మీరందరి సమస్యలు మీ దగ్గర ఉన్నాయి, మీకు అవగాహన ఉంది, మీరందరికీ న్యాయం చేస్తారని మనస్ఫూర్తి ఆశిస్తున్నాం. వీళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి? నేను ఇక్కడే ఉండిపోతాను నిజం. ఇంకా ఒకసారి సమాధానం విందాం. ఈరోజు వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా బీసీ సోదరులపైన దాడులు పెరిగినాయో, ఎలా అనేక మంది బీసీ సోదరుల్ని ఈ ప్రభుత్వం చంపేసిందో మనందరం విన్నాం. వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా బీసీ కార్పొరేషన్ ని చంపేశారు. ఉపకులాల వారిగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ కి నిధులు లేవు, విధులు లేవు. అంతేకాకుండా తరతరాలుగా బీసీ సోదరులు అనుభవిస్తున్న గన్నులు కానివ్వండి, చెరువులు కానివ్వండి, ఇవన్నీ కొత్త జియోలు తీసుకొచ్చి ఏకంగా దోపిడీదారులకి అంటగట్టాడు ఈ సైకో జగన్. మత్స్యకారులందరూ ఆలోచించాలా. జియో 217 తీసుకొచ్చి మీ పొట్టగొట్టాడు ఈ సైకో జగన్. అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో జియో 217 ని రద్దు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. గతంలో బీసీ సోదరులకు పనిముట్లు అందజేసేవాళ్ళం. ఏకంగా మత్స్యకారులకి బోట్లు ఇచ్చాం, వలలు ఇచ్చాం. ఇవన్నీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపేస్తాం జరిగింది. ఏకంగా బడ్జెట్లు ఏం రాసుకుంటున్నారో తెలుసా? అందరికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు మీ కార్పొరేషన్ పేర్లపైన రాసుకుంటున్నారు. కార్పొరేషన్లు ఎందుకంటే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. పేదరికం నుంచి మిమ్మల్ని శాశ్వతంగా బయటికి లాగేదానికి కార్పొరేషన్ ద్వారా సబ్సిడీలు కానీ లోన్లు ఇచ్చేదానికి. అది మాత్రం ఈ ప్రభుత్వం చేయదు. కానీ మిమ్మల్ని అడ్డంగా పెట్టుకుని ఎవరైతే ఇప్పుడు మంత్రులుగా ఉన్నారో కేవలం ఒకే ఒక పని చేస్తున్నారో,
అది మీ తరపున మాట్లాడే వాళ్ళపైన, మీ తరపున పోరాడే వాళ్ళపైన మైక్ పట్టుకుని బూతులు తిడతాం. నిన్న కాక మొన్న జోకర్ జోగి నన్ను ఏమన్నారో మీరు చూశారు. నేను అడుగుతున్నా, అసలు బీసీ సోదరులకి ఆ జోకర్ జోగి ఏం చేశాడో చెప్పాలా? అసలు బీసీ సోదరులకి సైకో జగన్ ఏం చేశాడో చెప్పాలా? ఇంతమంది బిడ్డలు చంపేశారు, ఎంతో మంది తమ్ముళ్ళని హత్య చేశారు. ఎందుకు ఆ కుటుంబానికి అండగా ఈ ప్రభుత్వం నిలబడలేదని అడుగుతున్నా. అమర్నాథ్ గౌడ్ని చంపితే ఎందుకు సైకో జగన్ ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని ఈ సభాముఖంగా అడుగుతున్నా. 12 కిలోమీటర్ల ప్రయాణానికి హెలికాప్టర్ వెళ్ళేదానికి నీకు సమయం ఉంటే ఎందుకు అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని దగ్గరికి రాలేదని అడుగుతున్నా. ఎందుకు నందం సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించలేదని అడుగుతున్నా. వాళ్ళు చేసిన పాపం ఏంటి? 2019 ముందల మాయ మాటలు చెప్పి అందరికీ ముద్దులు పెట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా తంతున్నాడు ఈ సైకో జగన్. మీరందరూ కూడా ఆలోచించాలా. పాలిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఈరోజు మీరు అడుగుతుంటే నాకు గుర్తొచ్చింది, ఆవుని ఇంకా ఎక్కువ పాలు ఇవ్వు అని అడిగినట్టుంది. కానీ తన్నే దున్నపోతు దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఎందుకు? ఎక్కడికి దున్నపోతు తంతుందా అని. అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి అన్యాయం జరిగింది, నందం సుబ్బయ్య కుటుంబానికి అన్యాయం జరిగింది, ఇట్లా వేలాది మంది బీసీ సోదరుల కుటుంబానికి అన్యాయం జరిగింది. వాళ్ళందరికీ అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ, ఆ పసుపు జెండా. రేపు అధికారులకు వచ్చిన వెంటనే ఎవరైతే ఈ దాడులు చేశారో, ఎవరైతే దొంగ కేసులు పెట్టి మా బీసీ సోదరులు వేధించారో వాళ్ళని నేను వదిలిపెట్టనని ఈ సభాముఖంగా బీసీ సోదరులందరికీ నేను హామీ ఇస్తూ, ఈరోజు పెద్ద ఎత్తున మీరు ఎదుర్కొంటున్న సమస్యల పైన మనందరం చర్చించుకున్నాం. అంతేకాదు ఈ జై హో బీసీ వేదికగా 5 కోట్ల ఆంధ్రుల్ని కూడా ఆలోచించమని కోరుతున్నా. ఇదేనా మనం కోరుకున్న ఆంధ్ర రాష్ట్రం? ఇలాంటి దాడులు జరిగే రాష్ట్రం మనం ఏనాడైనా ఊహించామా? ఇవన్నీ పోవాలంటే శాశ్వతంగా సైకోని ఇంటికి పంపించాలని ఈ సభాముఖంగా 5 కోట్ల ఆంధ్రుల్ని నేను కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన బీసీ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్. అదేవిధంగా రావు సాహెబ్ పండిత బ్రహ్మశ్రీ గానాల రామ్మూర్తి నూతన విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ వద్ద శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర దక్షిణ వైపున డివైడర్ వద్ద శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
ఒంగోలు నగరంలోని విశ్వబ్రాహ్మణ ప్రముఖులు హాజరై శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని విశ్వబ్రాహ్మణ నాయకులు వేల్పూరి రామారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. విశ్వబ్రాహ్మణుల బీసీ జాబితాలో చేర్చేందుకు గానాల రామ్మూర్తి కృషి ఎనలేనిదని కొనియాడారు. అటువంటి మహనీయుడు విగ్రహాన్ని ఒంగోలులో ఏర్పాటు చేసుకోవడం సంతోషించదగ్గ విషయమని, విశ్వబ్రాహ్మణుల చిరకాల వాంఛ నెరవేరిందని అన్నారు. త్వరలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరిస్తామని విగ్రహ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ ప్రముఖులు సుతారం శ్రీనివాసులు, పండితపు బ్రహ్మానందచారి, చిడిపోతు వెంకట సుబ్రహ్మణ్యం, రావినూతల నాగేశ్వరరావు, కానాల వెంకటేశ్వర్లు, ఆదిమూలం సుబ్బారావు, గోనుగుంట బ్రహ్మానంద శర్మ, బ్రహ్మేంద్ర కుమార్, విశ్వబ్రాహ్మణ ప్రముఖులు, విగ్రహ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కదలి రండి విశ్వకర్మ కార్యకర్తలారా, విజ్ఞానం వెదజల్లే వెలుగు దివ్వెలారా. కదలి రండి విశ్వకర్మ కార్యకర్తలారా, విజ్ఞానం వెదజల్లే వెలుగు దివ్వెలారా. విశ్వకర్మ జాతికి రథసారథులు మీరే, విశ్వశాంతి కోరే విశ్వ బ్రాహ్మణులు మీరే. కదలి రండి విశ్వకర్మ కార్యకర్తలారా. బ్రహ్మంగారి అడుగు జాడలు నడిచి కులమత భేదాలు లేక కదిలారు నేడు. వీర బ్రహ్మంగారి అడుగు జాడలు నడిచి కులమత భేదాలు లేక కదిలారు నేడు. నీతి నిజాయితీతో కష్టించి మీరు కష్టించి మీరు రేయనక పగలనక శ్రమిస్తారు. ఆశయాల కొరకు మీరు వారుగాలం కష్టపడి ఈ దేశ ప్రగతికి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి, ఐక్యతతో కదులుతుంది విశ్వ బ్రాహ్మణుల శక్తి. పాడికైన వెన్నుదన్ను మీరే, బ్రతుకు బండి నడిపించే ఆచారులు మీరే. ఆటంకాలెన్నున్న అవమానాలెదురైన కృషితో నాస్తి దుర్భిక్షం అని నమ్మి. ఆటంకాలెన్నున్న అవమానాలెదురైన కృషితో నాస్తి దుర్భిక్షం అని నమ్మి. గొప్ప చదువులెన్నో చదివి ఉద్యోగాలను పొంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు.
చాలా కాలం నుంచి సుదీర్ఘకాలం నుంచి కూడా గానాల రామ్మూర్తి గారి విగ్రహ ప్రతిష్ఠ మీద చాలామందికి ఆసక్తి ఉంది. ఎదురు చూస్తున్నాం ఈ క్షణం కోసం. మరి విశ్వబ్రాహ్మణ జాతిపిత అయినటువంటి గానాల రామ్మూర్తి గారు బీసీ రిజర్వేషన్ రావడానికి ప్రధాన కారణభూతుడు. ఈనాడు ఎన్నో వేలాది మంది కూడా ఆయన యొక్క ఫలాలు ఈనాడు కూడా స్వీకరిస్తున్నారు. అటువంటి మహానుభావుడైనటువంటి గానాల రామ్మూర్తి గారి విగ్రహ ప్రతిష్టని పూనుకున్నటువంటి విగ్రహ కమిటీ, మన ముఖ్యంగా గౌరవనీయులు రామారావు గారు కానీ మిగతా అందరూ కూడా, ఒకరనేం కాదు, అందరూ కూడా దీన్ని ఆహ్వాన కమిటీగా ఒక 15 మందితో ఆహ్వాన కమిటీగా ఏర్పడి మిగతా వాళ్ళందరినీ కూడా చాలామంది కూడా చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. సహకరించినటువంటి ప్రజాప్రతినిధి మరి హరిబాబు గారు కూడా ధన్యవాదాలు. అట్నే డైరెక్టర్ గారు అయినటువంటి గొడ్లగడ్డ సుబ్రహ్మణ్యం గారికి కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇప్పుడు కేవలం ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇంకా ఉంది, చాలా కాలం ఉంది. విగ్రహం కూడా మరి చాలా మంచి విగ్రహాన్ని కూడా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికోసం కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. గానాల రామ్మూర్తి గారు 1936లో. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఒంగోలు పట్టణంలో మన బాలినేని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ లోకల్ కార్పొరేటర్ గారు హరి గారి ఆధ్వర్యంలో మా విశ్వబ్రాహ్మణ సోదరులకు చేసినటువంటి సహకారం ఇది మరవలేంది. ఎప్పుడు కూడా మీ వెన్నుదన్నుల మా కమ్యూనిటీ అంతా ఉంటుంది. గానాల రామ్మూర్తి గారు 1936లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ తర్వాత ఎన్నో రాజకీయ పార్టీలన్నీ వచ్చిపోతున్నాయి, కానీ ఎవరికి కూడా ఒక ఎమ్మెల్సీ ఇచ్చిన దాఖలాలు లేవు విశ్వబ్రాహ్మణ కులంలో. ఆ ఫుల్ఫిల్ చేసేదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎమ్మెల్సీ ఇస్తామని వాగ్దానం చేసినారు. అతి త్వరలో ఆయన ఈ యొక్క మా ఆశను, మా యొక్క కోరికలను, నమ్మకాన్ని, ఆయన ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటారని ఆశిస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రీతమ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ 24వ డివిజన్లో రాత్రి వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని కలిసి విగ్రహం ఏర్పాటు చేస్తామంటే వెంటనే ఆనందంతో ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి నా చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపించినందుకు ముందుగా మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అతి త్వరలో విగ్రహాన్ని పూర్తి చేసి మన ప్రీతమ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ఆ విగ్రహాన్ని ప్రారంభించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా శుభాభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రామ్మూర్తి గారు 1936 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో మాకు ఎమ్మెల్సీ అయినారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి మా యొక్క విశ్వబ్రాహ్మణ సంఘీయులు త్రూఅవుట్ ఇండియాలో, ఈ భారతదేశంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఆయన తీసుకొని బీసీలలో ఎట్టి పరిస్థితుల్లో కలపాలా అని గాంధీ గారితో, బ్రిటిష్ మహారాణి విక్టోరియా మహారాణితోటి సంప్రదింపులు జరిపి మాకు బీసీ దీంట్లో మా తరగతిలో ఉండేటట్టుగా మా విశ్వబ్రాహ్మణ సంఘీయులందరినీ చేర్చినారు. అందువల్ల మేము ఆయనకి కృతజ్ఞతగా మాలో ఎంతోమంది ఉద్యోగస్తులు, అలాగే రాజకీయ నాయకులు ఎంతోమంది బీసీని ఉపయోగించుకొని బాగా లబ్ధి పొందినారు. అందువల్ల ఆయన గుర్తుగా మేము గత 20 సంవత్సరాల నుంచి ఒంగోలులో గానాల రామ్మూర్తి గారి వర్ధంతి, జయంతి కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాం. ఆయన విగ్రహం పెట్టాలని ఆ రోజు నుంచి కోరిక దాదాపు 20 సంవత్సరాల తర్వాత నెరవేరబోతూ ఉంది. ఇది మొట్టమొదటిగా శంకుస్థాపనతో మొదలైంది. అందరినీ కలుపుకొని దాదాపుగా ఒక 40-50 మంది ఇప్పటికే మాకు సహకరించున్నారు. అలాగే మిగతా విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ కూడా చాలా ఉత్సాహంతో మమ్మల్ని ముందరికి తీసుకెళ్తూ ఈ విగ్రహాన్ని త్వరలో వితిన్ 2 monthsలో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాము. అందరూ సహకరిస్తారని ఆశిస్తూ ముగిస్తాను. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మా పూజ్యులు గానాల రామ్మూర్తి గారు మమ్మల్ని బీసీల్లో చేర్చేదానికి ఆనాటి మద్రాసు రాష్ట్రంలో వాళ్ళ విక్టోరియా రాణితో కానీ అక్కడ ఉండే రాజకీయ నాయకులతో పోరాడి మమ్మల్ని ఎంతో శక్తి వంచన లేకుండా కష్టపడి పోరాడి మమ్మల్ని బీసీల్లో చేర్చడం జరిగింది.
ఆయన సేవలు గుర్తించి ఈ వాస్తవంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా ఆయన విగ్రహాలు ప్రతిష్ఠ జరిగింది. అలాగే మేము కూడా ఒంగోలు హెడ్ క్వార్టర్లో పెట్టడానికి మా వాసన్నని గౌరవనీయులు బాలినేని శ్రీనివాసన్ని అడగటం జరిగింది. ఆయన కూడా మాకు పూర్తిగా సహకరించి అలాగే ఇక్కడ లోకల్గా 24వ డివిజనల్ కార్పొరేటర్ గారు హరిబాబు గారిని తో మాట్లాడి ఆయన్ని కూడా పంపించి ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేసాము. అలాగే ఇది అతి త్వరలో ఒక నెల 2 నెలల్లోనే విగ్రహాన్ని పూర్తి చేసుకొని విగ్రహ ప్రతిష్ఠకి వాసన్నన్ గారిని పిలుచుకొని అందరి సమక్షంలో పార్టీల సమక్షంలో చేసుకోవాలని నిర్ణయించాము. అలాగే ఈ కమిటీ కృతనిశ్చయంతో పనిచేస్తుంది. అందరం కలిసికట్టుగా విశ్వబ్రాహ్మణ అందరం కలిసికట్టుగా ఐక్యతతో ఉండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన కడప జిల్లా మా సుబ్రహ్మణ్యం డైరెక్టర్ గారు మా సుబ్రహ్మణ్యం అన్నగారికి అలాగే హరిబాబు అన్నగారికి అలాగే మా కుల పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః. అఖండ మండలాకారం వ్యాప్తం వేన చరాచరం తత్పదం గురుదర్శనం తస్మై శ్రీ గురవే నమః. మా విశ్వబ్రాహ్మణ జాతిలో అత్యున్నత స్థానం ఎమ్మెల్సీగా ఉండి బ్రిటిష్ కాలంలోనే పోరాడి మాకు బీసీ కులాల్లో చేర్చేటువంటి అవకాశాన్ని ఇచ్చి మా కులాన్ని ఉద్ధరించినటువంటి కులోద్భవుడు ఇతని యొక్క విగ్రహాన్ని నిర్మాణం చేయాలని చాలా కాలముగా ప్రతి ఒక్కరి విశ్వబ్రాహ్మణులో ఉంది. కానీ దాన్ని ఈరోజు కార్యరూపం దాల్చినందుకు దాల్చడానికి కారణమైనటువంటి మన ఎమ్మెల్యే గారు సహకరించారు, మన కార్పొరేటర్ గారు, మన కుల పెద్దలు, ఇక దీనికి సహకరించినటువంటి వారందరికీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంకా దిగ్విజయంగా ఇది చిరకాల వాంఛ ఈరోజు నెరవేరబోతుంది. ఇంకా 2-3 నెలల్లో విగ్రహాన్ని చూసేటువంటి యోగాన్ని ఆ సర్వేశ్వరుడు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అన్యదా ఎన్నుకుండి ఈ యొక్క దివ్య కార్యక్రమాన్ని నెరవేర్చేదానికి తోడ్పడదాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గౌరవనీయులు పెద్దలు మన గానాల రామ్మూర్తి గారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికై ముందుగా నాంది వాక్యంగా చేస్తున్నటువంటి యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి యొక్క సహృదయులైన వారందరికీ కూడా అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఒక కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఆ కమిటీ వాళ్ళు చాలా శ్రద్ధాశక్తులతో అందరినీ కూడా కలుస్తూ ఒక రాజకీయమైనటువంటి ఒక పరిణితి చెందాలనేటువంటి ఒక సంకల్పం చేత అందరి ఉద్దేశాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశం చేత ఈ కార్యక్రమాన్ని చేశారు. కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కూడా కోరుతున్నాం. శుభం. శ్రీ విశ్వ వికాస భారతీ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు రాజీవ్ గృహకల్ప కాలనీలో నివాసం ఉంటున్న మురికిపూడి సుబ్రహ్మణ్యం, భాగ్యలక్ష్మి వికలాంగుల దంపతులకు కుటుంబ పోషణ నిమిత్తం దాతల సహకారంతో కుట్ట మిషన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుడ్ న్యూస్ అందుల పాఠశాల ప్రిన్సిపాల్ స్వర్ణమోహన్ రావు హాజరై మాట్లాడుతూ శ్రీ విశ్వ వికాస భారతీ సేవా సంస్థని స్థాపించి ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఇంకా మున్ముందు రానున్న రోజుల్లో వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పోతులూరి వీరబ్రహ్మాచార్యులు, గౌరవ సలహాదారులు నిమ్మల అనిల్ కుమార్, దేవురి వెంకట్రావు, దాసరి శ్రీనివాసరావు, ఎస్ ప్రసాద్, కార్యనిర్వాహక అధ్యక్షులు నూతలపాటి శివప్రసాదరావు, కోశాధికారి పెరమణ కమలాకర్, ఉపాధ్యక్షులు పాలెప వెంకటేశ్వర శర్మ, పూసపాటి నాగేంద్ర సాయిబాబు, మాధవాచార్యులు, చెర్లోపల్లి మల్లికార్జున, పాపినేని సురేష్ తదితరులు పాల్గొన్నారు. మా కుటుంబ అవసరాల కోసం ఈ ఫౌండేషన్ వాళ్ళు దగ్గర 9,000 విలువైనటువంటి కుట్టి మిషన్ మాకు అందజేశారు. చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మా ఆవిడ కుడతా ఉంటుంది. శ్రీ విశ్వ వికాస భారతీ సేవా సంస్థ వారు అధ్యక్షులైనటువంటి శ్రీ శివబ్రహ్మాచారి గారు వారిని మేము కోరటమైనది. అందుకగాను మాకు కుట్టు మిషన్ అందజేసినారు. చాలా రుణపడి ఉంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. వికాస భారత సేవా సంస్థ ఫౌండేషన్ వారు మాకు కుటుంబ పోషణ నిమిత్తం కుట్టు మిషన్ అందజేశారు. వారికి వారి అధ్యక్షులకి శివబ్రహ్మాచారి అధ్యక్షులకి మా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నారు. మమ్మల్ని ఎప్పుడైనా మీరే కనిపెట్టుండాలని మీకు ఎంతో కృతజ్ఞత తెలుపుకున్నాను. మీ అధ్యక్షులు మీడియా వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున శ్రీ విశ్వ వికాస భారతీ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలులో రాజు
కాలనీలో ఉన్నటువంటి 2వ లైన్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారికి, వారి యొక్క పుణ్య దంపతులకి మా సంస్థ తరపున దాతల సహకారంతో మా శ్రీ విశ్వ వికాస భారతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వారికి కుటుంబ పోషణ నిమిత్తమై కుట్టు మిషన్ను పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మా సంస్థ ద్వారాగా ఎంతోమందికి పేదవారికి కుట్టు మిషన్లు కానివ్వండి, నిత్యం అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, వస్త్రదానాలు, విద్యాదానాలు, ఇవన్నీ ఎన్నో మా చేతనైనంతగా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మా సహాయ సహకారాలు నిరుపేద కుటుంబాలకి అందిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గుడ్ న్యూస్ అందుల పాఠశాల ప్రిన్సిపాల్ గారు గౌరవనీయులు పెద్దలు స్వర్ణ మోహన్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా మా సంస్థ కోశాధికారి అయినటువంటి బ్రహ్మశ్రీ పెరమన కమలాకర్ గారికి, అదేవిధంగా పోసపాడి నాగేంద్ర సాయిబాబు గారికి, మాధవ్ గారికి, ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాగే వీరి యొక్క జీవనోపాధి ఈ మిషన్ ద్వారా కానివ్వండి, వారికి వికలాంగులు కనుక వారి కుటుంబానికి కుటుంబ పోషణ కొరకు ఎంతోమంది మహనీయులు ఉన్నారు. వారందరూ కూడా ఎవరికి తగ్గట్టుగా వారు ఇలాంటి వారిని ఆదరిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ వారిని కూడా గుర్తుంచుకోవాలని, ప్రభుత్వం ద్వారాగా ఏవైనా వీరికి వెసులుబాటు ఉంటే వారి కుటుంబ అవసరం కొరకు వారికి ఎన్నో ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసి వారందరికీ కూడా తోడ్పాటు అందించాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. అందరికీ ముందుగా శుభాకాంక్షలు. విశ్వ వికాస భారతి సేవా సంస్థ ఇది స్థాపించిన కొద్ది కాలంలోనే దరిదాపుగా ప్రకాశం జిల్లాలో చాలా వరకు ఈ సంస్థ గురించి చర్చించుకోవడం నాకు కూడా తెలిసింది. ఎందుకంటే ఈ ఎండాకాలం వచ్చిందంటే ఈ పిల్లలకు ఈ మజ్జిగ ఇవ్వటంలో కానీ, వారి చదువులకు సంబంధించి ప్యాడ్లు, పెన్నులు, బుక్స్, అలాగే ఎక్కడైతే ఆకలితో అలమటిస్తున్నారో వారి మధ్యకి వెళ్ళి నిత్య అన్నదాన కార్యక్రమం, ఇటువంటి గొప్ప సేవా దృక్పథాలు కలిగి, మంచి మనసు కలిగి, మంచి సేవా తర్పణం కలిగిన ఈ విశ్వ వికాస భారతి సేవా సంస్థ సభ్యులందరికీ శివస్వామి ద్వారా ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నందుకు మరొకసారి వందనాలు చెప్తాం. స్వామి ఎంత గురించి ఒక కార్యక్రమం తీసుకుంటే అది ఎంత కష్టమైనా సరే తాను దాన్ని పోరాటం చేసి సాధించిందాకా స్వామి వదిలిపెట్టాడు. అటువంటి గొప్ప హృదయం దేవుడు ఆయన దయచేశాడు. అలాగే ఆయనకున్న మిత్రులు, ఆ సభ్యులందరూ కూడా ఏది ఎండాకాలంలో మంచినీళ్ళు సలివేంద్రం పెట్టినా కానీ ఏ కార్యక్రమమైనా కూడా వాళ్ళు ఘనముగా విజయవంతంగా చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు అట్లాగే రాజీవ్ గృహకల్పాలలో ఉన్న సుబ్రహ్మణ్యం మిత్రుడు నాకు తెలుసు, జూమ్లో వర్క్ చేస్తుంటాడు. అతని ఫ్యామిలీకి సంబంధించి ఆర్థికమైన పరిస్థితిని బట్టి దరిదాపుగా ఇది నాకు తెలిసి దాదాపు 12,000 దాకా ఉండొచ్చు. అంత ఖర్చు పెట్టి ఈరోజు వాళ్ళ కుటుంబానికి విశ్వ వికాస భారతి సేవా సంస్థ వాళ్ళు అప్పగించడం చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు ఘనంగా జరుపుతున్నటువంటి గౌరవనీయులు పూజ్యులు విశ్వ వికాస భారతి సేవా సంస్థ చైర్మన్ గారైనటువంటి శివస్వామి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సమర్పిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఒంగోలులో బుధవారం యువగళం బహిరంగ సభ దద్దరిల్లింది. బహిరంగ సభకు భారీగా జనం తరలిరాగా లోకేష్ పాదయాత్ర చేసిన రోడ్లని జనంతో కిటకిటలాడాయి. ఒంగోలులో బుధవారం యువగళం అదిరింది. బహిరంగ సభకు భారీగా జనం తరలిరాగా లోకేష్ పాదయాత్ర చేసిన రోడ్లన్నీ జనంతో కిటకిటలాడాయి. మాజీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ కూడా ఆకర్షణీయమైన స్వాగత ఏర్పాట్లతో యావత్ కార్యక్రమం అంతా అద్భుతంగా సాగింది. అన్ని సామాజిక వర్గాలు ముందుకు వచ్చి సమస్యలు వివరించడం, సభకు కూడా భారీగా ప్రజలు తరలిరావడంతో లోకేష్ ఉప్పొంగిన ఉత్సాహంతో డీజే అంటూ దామచర్లపై తన అభిమానాన్ని
పదే పదే చాటుకున్నారు. జనార్దన్ అభివృద్ధి అద్భుతంగా చేశారని కొనియాడారు. ఒంగోలు అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే జరిగిందని, ఈ 4 ఏళ్ల వైసీపీ పాలనలో పడకేసిందని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలను వేధించిన వారు ఒంగోలులో ఉన్న, ఒడిశాలో ఉన్న పట్టుకు వచ్చి తీసుకువచ్చి వాళ్ళని తోలు తీస్తానంటూ హెచ్చరించారు. ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు. తమ భవిత కోసం ఇదిగో ప్రభంజన విజయమిక తథ్యం. అభివృద్ధి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏ అభివృద్ధి ప్రజలంతా కూడా చేశారు. ఒంగోలు నియోజకవర్గంలో కట్టినటువంటి టిట్కో ఇళ్లు పేదలకు పంపిణీ చేశాడా? రంగులు మార్చుకునే ప్రయత్నాలు చేశారు, కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడా తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించినటువంటి టిట్కో ఇళ్లను ఇవ్వలేదు. గ్రామీణ ప్రాంతాల్లో కట్టుకున్న ఇళ్లకి ₹1 బిల్లు ఇచ్చాడు తప్పితే మిగతా బిల్లు పూర్తిగా ఆపేసి పేదల మీద తన యొక్క కర్కశాన్ని చాటుకున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నాను. ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ మనకి స్కాలర్షిప్ ఇస్తారు పేదలకి, ఎస్సీ ఎస్టీ బీసీలకి. ఆ స్కాలర్షిప్ల పేరు మార్చి వసతి దీవెన అన్నాడు. ఆ వసతి దీవెన కూడా ఎవరికి సక్రంగా ఇవ్వడం వల్ల దానికి బయోమెట్రిక్ అటెండెన్స్ పెట్టేసి ఇబ్బందులు పెడతా ఉన్నాడు. విద్యా దీవెన అన్నాడు, ఎప్పుడో ట్యూషన్ ఫీజు ఎంతమంది ఇస్తున్న పథకాన్ని పేరు మార్చాడు. అది పూర్తిగా ఇవ్వకుండా ఎగ్జామ్స్ టైంలో మీరు ఫీజు కడితేనే మీకు హాల్ టికెట్ ఇస్తామని చెప్పేసి విద్యార్థులను ఇబ్బంది పెట్టాడు. చదువు పూర్తి చేసుకున్నటువంటి ఒంగోలు మాజీ శాసనసభ్యులు, ఒంగోలు ఇన్ఛార్జి దామచల జనార్దన్ గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. ఇదే విధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాలను రద్దు చేశారు. అంతేకాకుండా సంక్షేమం ముసుగున నవరత్నాల పేరుతో అభివృద్ధి పూర్తిగా నాశనం చేశారు. ఈ ఒంగోలు పట్టణంలో 2014-19 చేసిన అభివృద్ధి అయితే కొత్తగా ఏమైనా చేశారా? కొత్తగా ఏమైనా పార్కులు కట్టారా? కొత్తగా ఏమైనా రోడ్ల నిర్మాణాలు చేశారా? కొత్తగా ఎక్కడైనా కాలువల నిర్మాణం చేశారా? ఒంగోలుకి ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు 2 కూడాను తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు నిర్మించిన తప్పితే ఈ రోజు కొత్తగా వాళ్ళు చేసింది ఏమీ లేదని కూడా మేము చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత సామాన్య ప్రజల దగ్గర నుంచి సంపన్నులు ప్రతి ఒక్కళ్ళకి బాదులు చేశాడు. నిత్యావసర సరుకులు అంతకు ముందు నెలకు 2,000 అయితే ఈ రోజు 4,000 అవుతా ఉన్నాయి. గ్యాస్ ఖర్చులు పెరిగిపోయినాయి, బస్ ఛార్జీలు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి. అన్ని రకాల ఛార్జీలు ధరల మూతలు పెంచాడు. సామాన్య జీవులు బతికే పరిస్థితి లేదు. చదువుకున్నటువంటి పిల్లలకు తెలుగుదేశం ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి ఇస్తే ఈయన గద్దెనెక్కిన తర్వాత దాన్ని పూర్తిగా రద్దు చేశారు. మన నాయకుల యువగలం పేరుతో యువగలం ద్వారా రేపు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వడానికి మన భవిష్యత్తు గ్యారంటీలో కూడా ప్రకటించారని తెలియజేసుకుంటూ, మహిళలకి ఆ రోజు పసుపు కుంకుమ ఉన్నాయి 18 నుంచి 60 సంవత్సరాల మధ్యలో అందరికీ ఇచ్చాం పార్టీలు రహితంగా. వీళ్లలాగా పార్టీలు చూసి పథకాలు కట్ చేయలేదు. పెన్షన్ 3,000 ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఇంకా 2,750 ఇస్తున్నాడు. 2,000 చేసింది తెలుగుదేశం పార్టీ. 750 రూపాయలు 4 ఏళ్లలో పెంచాడు ఆయన. ఎన్నికల ముందు పెంచుతాడో ఏమో కూడా అర్థం కాని పరిస్థితి. ఇది మోసం చేశాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ ఈ వెహికల్ ఎన్నుకున్నటువంటి వాళ్ళందరూ కూడా, ర్యాలీలో వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముందున్న వాళ్ళు వెనక నుంచి వచ్చే వాళ్ళు కొంచెం దారిచ్చి సహకరించాలని, తోపులేట లేకుండా కొంచెం సర్దుబాటు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. వెనక ఈ వెహికల్ ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాండి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 45 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు పెన్షన్ ఇస్తున్నాడు, ఇచ్చాడా? ఇవన్నీ మోసాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టాల్సిన
ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ ఇప్పుడు మన నాయకులు దామచర్ల జనార్దన్ గారికి మాట్లాడుతూ కోరుతా ఉన్నాం. కొంచెం వెనకాల జరగాలమ్మా, వెనకాల చాలా. సోదరులారా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో ఒక ప్రపంచంలాగా పాదయాత్ర చేస్తూ దేశ చరిత్రలోనే చిరస్థాయిగా మిగిలిపోతున్నటువంటి యువగళం పాదయాత్ర 2200 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నియోజకవర్గ ప్రవేశించిన సందర్భంగా రాష్ట్రంలో ధ్వంసమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో, ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎలా కష్టాలు అనుభవిస్తున్నారో, బాధలు అనుభవిస్తున్నారో, లేదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు అమలు జరపకుండా 4 సంవత్సరాలు ఎంత అన్యాయానికి గురయ్యారో, 56 కార్పొరేషన్లు పేరుకు పెట్టి ఒక్క కార్పొరేషన్ కూడా ₹1 నిధులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలు అధోగతి పాలయ్యారో, ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో అనేక వైద్య కార్యక్రమాలు జరిగితే ఈరోజు ఆ కార్యక్రమాలను ఎలా మూలపడ్డాయో, బడుగు బలహీన వర్గాలు ఇతరుల దేశాలు చదువుకోవడానికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు, అదేవిధంగా ఎస్సీలకు ఇతర దేశాలు చదువు 15 లక్షల రూపాయలు పథకాలను రద్దయినాయో, అదేవిధంగా చంద్రన్న బీమా ధర ఏ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉండే కదా 5 లక్షల రూపాయలు ఇచ్చిన పథకం రద్దయిందో, మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు బాదుడి కార్యక్రమం కానీ ఈ రాష్ట్రానికి పట్టిన కర్మ ఏంటంటూ కానీ ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, మరోవైపు యువకులం పాదయాత్రతో లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రాన్ని చుట్టుముట్టి వస్తూ ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకుంటానికి, సంక్షేమాన్ని, అభివృద్ధిని చూసుకుంటానికి, తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారులకు తీసుకురావడానికి ఈ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వెంట, మరోపక్క లోకేష్ బాబు గారు వెంట నడుస్తూ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి ముందంజ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సోదరులందరికీ నమస్కారాలు తెలుస్తూ, ఏ లోకేష్ బాబు గారు అయితే పాదయాత్రతో ప్రజల సమస్యలు తెలుసుకొని అద్భుతమైన ఒక మేనిఫెస్టో రావడానికి రాజమండ్రి వేదికగా ఒక మేనిఫెస్టో వచ్చిందో, దాంట్లో అమ్మకు వందనం, తల్లికి వందనం గాని, ఆడబిడ్డ నిధి గాని, స్త్రీలకి సంవత్సరంలో 3 సిలిండర్లు గాని, ఆర్టీసీ బస్సు సౌకర్యం ఫ్రీగా ఉండటం గాని, బలహీన వర్గాలకు రక్షణ చట్టం గాని, ఇంటింటికి కుళాయి, ఇవి నిరుద్యోగులకు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి ఒక్కొక్క నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే వరకు ₹3,000 నిరుద్యోగ కల్పిస్తానంటూ ముందుకు వస్తున్నట్టు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, మరి ఈ రకంగా ఈ లోకేష్ పాదయాత్ర ఎక్కడ నభూతో నభవిష్యత్ అంట భారతదేశ చరిత్రలోనే నంబర్ 1 గా నిలబడిపోయి ఒక యువకుడు చిన్న వయసులోనే భారతదేశంలో అనూహ్యమైన పాదయాత్ర చేస్తున్నటువంటి లోకేష్ బాబుకి మీరందరూ కూడా అండగా ఉండి ఈ యువకుల పాదయాత్ర చేస్తున్న సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ నా నమస్కారాలు ముగిస్తున్నాను. దయచేసి అందరూ కూడా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాల్సిందిగా చూస్తున్నాం. మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మన యువనేత నారా లోకేష్ గారు గట్టిగా డీజే గారి సారథ్యంలో ఈ రోజు ఒంగోలు సభకు విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా గట్టిగా జోష్ పెంచాలి. పిలిచేద్దామా లోకేష్ గారిని? సిద్ధంగా ఉన్నారా? లోకేష్ గారి నాయకత్వం అన్న, వెనక లోకేష్ గారి నాయకత్వం. యువగలం పాదయాత్రలో 2100 పైచిల కిలోమీటర్లు నడిచి అధికార పక్ష గుండెల్లో నిద్రపోతూ వారి అవినీతిని బయట పెడుతూ తాడేపల్లి ప్యాలెస్ కు నిద్ర లేకుండా చేస్తూ ఈ రోజు ఒంగోలులో పాదయాత్ర చేస్తూ బహిరంగ సభకు విచ్చేస్తున్న మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. గట్టిగా లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఈరోజు యువగలం సందర్భంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి మన నియోజకవర్గం తరపున స్వాగతం పలుకుతా ఉన్నాం. ఆయన 4 జిల్లాలు పూర్తి చేసుకొని 5వ జిల్లా మన ప్రకాశం జిల్లాలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ప్రజలు నీరాజనం పలుకుతా ఉన్నారు. ఉండే పరిస్థితులు కూడా మన నియోజకవర్గానికి వచ్చేకి 165వ రోజు 2200 రోజు మన నియోజకవర్గంలో రావటం కూడా
మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మైలురాయిగా మన ఒంగోలులో 2200 కిలోమీటర్లు రావటం అనేది కూడా చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒకసారి గమనిస్తే మన లోకేష్ గారు గోల్డెన్ స్పూను వాళ్ళ తాత ముఖ్యమంత్రిగా చేశాడు, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా చేశాడు. ఈరోజు 2200 కిలోమీటర్లు 165 రోజులు నడిచి పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అన్ని పక్షాల్లో ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో అన్నీ తెలుసుకొని ఈరోజు మన ఊరికి రావటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా రాష్ట్రాన్ని నాశనం చేసింది. అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు పేదవాడి కాడి నుంచి వ్యాపారస్తుల కాడి నుంచి ఉద్యోగస్తుల కాడి నుంచి ఏకరంగా పోలీసు యంత్రాంగంతో సహా ఈరోజు ఎవ్వరూ కూడా సంతోషంగా లేరని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ తెలుసుకోవాలి, రాష్ట్రం గాడిలో పెట్టాలి. రాష్ట్రాన్ని మళ్ళా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికే ఈరోజు ఈ యువగలం పాదయాత్ర ఆయన చేపట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. అనేక ఇబ్బందులు మన పార్టీ వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ మీద కేసులు ఏడే మన ప్రాంతంలో కూడా చూస్తున్నాం. ఎవరైతే తెలుగుదేశం అంటారో వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఆఖరికి బొంకు పెట్టుకొని టీ అమ్ముకునే వాళ్ళ మీద కూడా ఇప్పుడు బొంకులు కూడా తీపిచ్చే దౌర్భాగ్య పరిస్థితి కూడా మన నియోజకవర్గంలో కూడా మనం చూసాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ యువగలం కార్యక్రమం మీద మళ్ళా మనం మంచి రోజులు రావాలంటే అందరూ కలిసి పనిచేసే విధంగా ముందుకెళ్ళటానికి ఈరోజు లోకేష్ గారు ఈ పాదయాత్ర చేపట్టారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఉండే పరిస్థితి కూడా మీకు తెలుసు. ఇక్కడ ఉండే ఆయన మీ సంగతి మీకు అందరికి కూడా తెలుసు. ఈ మనము 2009లో ఇక్కడ ఉండే పెద్ద మనిషి ఏం చెప్పాడు, ప్రతిరోజు నీళ్ళు ఇస్తే మళ్ళా పోటీ చేస్తాను లేకపోతే రాజకీయాల నుంచే పోతానన్నాడు. ఎప్పుడు 2009లో. మళ్ళా ఏమైంది, 2014లో పోయాడు. పోయిన తర్వాత 2014లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు కూడా మనం ఒంగోలులో చేశాం. 2014 ముందు ఒంగోలు ఎట్లా ఉందో 2019 తర్వాత 14 ముందు ఎలా ఉందో తర్వాత 2014 నుంచి 19 మనం ఏం చేసామనేది కూడా ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. అనేక కార్యక్రమాలు చేశాం. మేజర్ సమస్యలు, తాగునీరు సమస్యలు ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది. అదేవిధంగా మనకి చాలా మంది కూడా ఇల్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా రోడ్లు సరిగ్గా లేవు, బ్రిడ్జిలు లేవు. ఇలాంటి వాతావరణంలో ఉన్న మనం లోటు బడ్జెట్ ఉన్నప్పుడు మన నాయకుడు నమ్మకంతో ఒంగోలు వెనకబడి ఉంది. ఏది కావాలన్నా కూడా మనకి శాంక్షన్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి 2614 కోట్లతోటి 5 సంవత్సరాల్లో మన నియోజకవర్గం డెవలప్ చేశాం. ఈ 4 సంవత్సరాల్లో ఏం చేశారనేది కూడా అడగాలి, తెలుసుకోవాలి. ఈ 4 సంవత్సరాల్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏం జరిగినాయి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఈ 4 ఏళ్ళలో జరిగింది ఏంటంటే సైకా ముఖ్యమంత్రి ఏమో ప్యాలెస్కి అంకితం అయిపోయాడు. ఆయనేమో రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఉండే వాళ్ళేమో ఖాళీ స్థలాలు ఎక్కడున్నాయి, బ్రాహ్మణ స్థలాలు ఎక్కడున్నాయి, అదేవిధంగా వీళ్ళందరినీ పెట్టుకొని ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా దోచుకోవటం, అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, ఈ రోజుకి ఒక్క పని చేయకుండా ఈరోజు మళ్ళా ముసలి కన్నీళ్ళు కాల్చే పరిస్థితిలో ఇక్కడ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మేము ఒకటే అడుగుతుంది, మేము 5 సంవత్సరాలు మాకు ఇచ్చిన టైంలో 2614 కోట్లు పనిచేశాం. ఈ 4 ఏళ్ళలో నువ్వేం చేయొచ్చు చెప్పాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ది టిట్కోది ఇవాళ సాక్షి పేపర్లో పెద్ద ఒక ఆర్టికల్ రాస్తారు. ఆ సాక్షి పేపర్ అంటేనే పాంప్లెట్ పేపరు. వాళ్ళు ఏం రాస్తారు, మనం డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అమృత్ స్కీమ్లో ఆ రోజు మన రాష్ట్రంలో చాలా ప్లేసెస్కి ఇచ్చారు. చిలకలూరుపేట, కాకినాడ, హిందూపూరు, దాంతోపాటు మనకిచ్చారు. మనకొక్కరికి కాదు, దాని స్కీమ్స్ ప్రకారంగా కార్పొరేషన్ ఇంత పెట్టాలి, సెంట్రల్ గవర్నమెంట్ కొంత పెట్టాలి, అదే స్టేట్ గవర్నమెంట్ కొంత పెట్టాలని ఆ రోజు అమృత్ స్కీమ్ డ్రింకింగ్ వాటర్ కింద ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఈయన తెలిసి తెలియకుండా పేపర్ వాళ్ళ చేత రాపేయటం, మాయ మాటలు చెప్పటం, ఈ రోజు ఉండే పరిస్థితిలో
మాయతోటే ఈ 4 ఏళ్ళు గడిపారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. రాబోయేది మన చంద్రన్న ప్రభుత్వం. ఖచ్చితంగా ఎవరెవరు మన వాళ్ళని ఇబ్బంది పెట్టారో వాళ్ళను మాత్రం ఖచ్చితంగా వదిలేది లేదు. అన్నీ రాసుకున్నాం. మేము మాత్రం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టారో దాన్ని చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు వరుణదేవుడు కూడా మనకి ఆశీర్వదించాడు. పొద్దున్న నుంచి నేను టెన్షన్గా ఉన్నా, రాత్రి అంతా టెన్షన్గా ఉన్నా. వర్షం పడుతుందేమో, పక్కన పల్లెటూరులో నియోజకవర్గాలు అయితే అందరూ వస్తారు, మన టౌన్లో అంటే కొంచెం హై క్లాస్గా ఉంటారు, వస్తారో రారో అని చెప్పి నేను బాధపడతా ఉన్నా. దేవుడు కూడా కరుణించి ఈరోజు వర్షం లేకుండా పూర్తిగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. కాబట్టి మీ అందరికి కూడా, కొంతమంది మహిళలు కూడా తోపులాట్లో ఇబ్బంది పడ్డారు. మీరు అధైర్యపడద్దు. ఎక్కువ మంది అవటం తర్వాత కొన్ని ఇబ్బందులు జరుగుంటాయి. అందరినీ కూడా రేపు 28వ తారీఖు సెల్ఫీ కార్యక్రమం కూడా పెట్టాం. ఆ రోజు మన యువత అందరికి కూడా సెల్ఫీలు తీపిస్తాం. కాబట్టి ఎవరు కూడా దారిలో కానీ ర్యాలీలో కానీ ఇబ్బంది పెట్టకుండా మీ అందరూ కూడా ఇప్పుడు కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన మా మహిళా తల్లులకు కానీ, మా యువతకు కానీ, మా పెద్దలకు కానీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన యువక నాయకుడు కాబోయే కాబట్టి మన లోకేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. డీజేకి అవకాశం ఇస్తే తెలుగుదేశం పార్టీలో నాకున్న పదవి కూడా పోతుందేమో. అవును, నేను ఒక కామన్ మ్యాన్గా ఈరోజు ప్రజల్లో తిరుగుతున్నాను. ఒంగోలియన్స్ పవర్ అదిరిపోయింది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒంగోలియన్స్ ఉంటారు. పౌరుషం గుర్తు తెచ్చుకోవాలంటే ఒక్కసారి ఒంగోలు గిత్త చూస్తే చాలు. శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఒంగోల్. ఇంత పవిత్రమైన భూమిపై పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. యువగలం మనగలం ప్రజాబలం. సైకో జగన్ ఈ మధ్యన పదే ఒక మాట చెప్తున్నాడు. పేదవాళ్ళకి పెత్తందారి మధ్యన యుద్ధం అంటున్నారు. ఇది పేదవాళ్ళకి దోపిడీదారుల మధ్యన జరుగుతున్న యుద్ధం. టీడీపీ పేదవాళ్ళకి అండగా నిలబడితే దోపిడీదారుల పార్టీ వైకాపా పార్టీ. ఇది నేను చెప్తాం కాదు, మీ అందరు కొన్ని ఉదాహరణలు ఇస్తా. అసలు జగన్ అన్న వ్యక్తి పేదల పక్షాన నిలబడతాడా అని మీరే డిసైడ్ చేసుకోమని చెప్తున్నా. 2014 ముందల వృద్ధులకి చాలని 200 రూపాయల పెన్షన్ 2000 చేసింది ఘనత ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. చంద్రన్న బీమా తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా పెళ్లి కానుక ఇచ్చింది ఎవరు? పండుగ కానుకలు ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఒకే సంతకంతో 50,000 కన్నా తక్కువ రుణాలు ఉన్న రైతులకి రుణమాఫీ చేసింది కూడా ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మై డియర్ జగన్, నువ్వు చెడ్డీలేసుకుని తిరిగినప్పుడే భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేశారు. 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు. పక్కా గృహాలు ఇచ్చారు. జంతా వస్త్రాలు కూడా ఆనాడు అన్న ఎన్టీఆర్ ఇచ్చారు.
అంతేకాదు నేను ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, అసలు పేదలకి జగన్ పీకిందేంటి, పొడిచిందేంటి? 750 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 4 సంవత్సరాలు 3 నెలలు. పెన్షన్ పాపం ఇప్పటికి 3000 రూపాయలు అవ్వలేదు. ఇంకా ఏకంగా పేదవాళ్ళకి ఇచ్చే సెంటు స్థలాల భూమిలో కూడా 7,000 కోట్ల రూపాయలు దుబ్బేశాడు ఈ సైకో జగన్. ఎన్నికల ముందల పాదయాత్ర చేసి ప్రతి పేదోడి దగ్గరికి వెళ్లి ఉచితంగా ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు ఈ సైకో జగన్. ఇప్పుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవట్లేదు ఈ సైకో జగన్. ఇప్పుడు ఏకంగా పేదవాళ్ళ ఇల్లు కట్టాలని పేదవాళ్ళని ఇంకా పేదరికంలోకి తోసేస్తున్నాడు ఈ సైకో జగన్. ఒకవేళ పేదవాళ్ళు ఇల్లు కట్టుకోబోతే ఏకంగా సెంటు స్థలాలు కూడా ఎన్నికి లాగేసుకుంటున్నాడు ఈ సైకో జగన్. పేద ప్రజలందరూ ఆలోచించాలా. ఇప్పటికీ 3 లక్షల పట్టాలు వెనక్కి లాక్కున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. రేపో మాపో ఇంకొక 6 లక్షల పట్టాలు కూడా వెనక్కి లాక్కునేదానికి ప్రణాళిక సిద్ధము చేశాడు ఈ సైకో జగన్. గత 4 సంవత్సరాలు 3 నెలలుగా ఈ సైకో జగన్ కట్టిన ఇల్లు ఎన్నో తెలుసా మీకు? పూర్తి చేసిన ఇల్లు ఎన్నో తెలుసా? 9,600 మాత్రమే. అదే మన చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో 10 లక్షల ఇల్లు కట్టించారు. పట్టణంలో ఎప్పుడు లేని విధంగా టిట్కో ఇల్లు 6 లక్షల ఇల్లు పనులు ప్రారంభిస్తే 3 లక్షల ఇల్లు పనులు పూర్తి చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాదు టిట్కోకి మిగిలిన 10% పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇల్లుకి జగన్ కట్టాలంటే 100 జన్మలు ఎత్తాల్సిందే. అందరూ బాహుబలి సినిమా చూసారా? చూసిన వాళ్ళందరూ చేతుల పైకెత్తండి. అందరూ చూశారు. బాహుబలి సినిమాలో కుంతల రాజ్యం చూశాం. జగన్ అన్న పాలనలో గుంతల రాజ్యం చూస్తున్నాం. చిన్న గుంతలు కాదు, ఏకంగా లారీలే పడిపోయి అంత గుంతలు వచ్చినాయి. ఈ జగన్ అంకల్ ముఖ్యమంత్రి అయినప్పుడు 2020 జూలై 15వ తారీఖు నాటికి గుంటలన్నీ పూడుస్తానన్నాడు. 2021 జూలై 15 వచ్చింది. 2022 జూలై 15 వచ్చి వెళ్ళిపోయింది. 2023 జూలై 15 వచ్చి అది కూడా వెళ్ళిపోయింది. కానీ జగన్ అంకల్ పూడ్చాడా? ఒక్క గుంటైనా పూడ్చాడా? కనీసం ఒక్క కొత్త రోడ్డు కూడా వేసే పరిస్థితులు లేదు. రోడ్డు పైన ఉన్న గుంటలు చూసి ఇప్పుడు ఏకంగా ప్రజలు మంచాలు తీసుకొచ్చి ఆ గుంతల్లో పడుకుంటున్నారు. కొంతమంది స్విమ్మింగ్ చేసి నిరసన తెలుపుతున్నారు. కొంతమంది ఏకంగా వరి నాటులు నాటి ఇదేమిరా బాబు ఈ ప్రభుత్వం అని చెప్పే పరిస్థితి వచ్చింది. మొన్న ప్యాలెస్ బ్రోకర్ ఉన్నాడు సజ్జల. మొన్న ప్యాలెస్ బ్రోకర్ జగన్ అంకల్ దగ్గరికి వెళ్ళి 12 కిలోమీటర్లు ప్రయాణం చేసేదానికి హెలికాప్టర్ ఎందుకు అన్నాడు. అప్పుడు జగన్ అంకల్ ఏం చేశాడు తెలుసా? గట్టిగా 2 పీకాడు ప్యాలెస్ బ్రోకర్. పాపం ప్యాలెస్ బ్రోకర్ ఎందుకు సార్ నన్ను కొట్టారు అన్నాడు. అరే 12 కోట్లైనా పర్వాలేదు, మన ఆంధ్ర రోడ్లో ప్రయాణం చేస్తే ప్రాణాలకి హానికరం, అందుకే నేను హెలికాప్టర్లో తిరగాల్సి వస్తుందని చెప్పాడు జగన్ అంకల్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒకటే అడుగుతున్నారు, జగన్ అంకల్ రోడ్లు ఎక్కడా అని. మొన్న ముఖ్యమంత్రి సభలో జోకర్ జోగి నోరు పారేసుకున్నాడు. ఏకంగా అది చూసి ముఖ్యమంత్రి గారు నవ్వారు.
పందికి పాన్స్ వాసన తెలుస్తుందా? అలా ఈ సైకో జగన్కి ప్రజాస్వామ్య విలువలు తెలీదు. శాసనసభ సాక్షిగా నా తల్లి భువనేశ్వరి గారిని అవమానించారు, బ్రహ్మణిని అవమానించారు, అనేక సార్లు మీ లోకేష్ ని కూడా అవమానించారు. అది ఇంటూ జగన్ నవ్వాడు. ఇప్పుడు జగన్ కి సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ సతీమణి భారతిరెడ్డి గారి పైన గాని మీకున్న ఇద్దరు కూతురుల పైన మాట్లాడడానికి మాకు ఒక్క నిమిషం చాలు. మీరు ఆ మాటలు మాడితే మీరు ఇట్లా నవ్వుతారా అని అడుగుతున్నా. మహిళలంటే తెలుగుదేశం పార్టీలో చాలా గౌరవం. అది గుర్తుపెట్టుకోమని ఈ సైకో జగన్కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. కరెంటు పోయిందా? కరెంటు తీసేశాడా? అదిగో వచ్చింది. ఎక్కడ డైలాగ్ వేస్తానో భయం వేసినట్టుంది. ఎక్కడ పేరు నా ఎర్ర బుక్ లో రాసుకుంటానో భయం వేసినట్టుంది. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉన్నాయి. బల్ల పైన బులుగు బటన్, బల్ల కింద ఎర్ర బటన్. బల్ల పైన ఉన్న బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది. ఎట్లా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ, వంట నూనె ధర డబుల్ సెంచరీ, ఏకంగా గ్యాస్ ధర కూడా 1350 రూపాయలు. చివరికి ఆ క్వార్టర్ బాటిల్ని కూడా వదలబెట్టలే. ఈ సైకో జగన్ బ్రాండ్లు ఉన్నాయి కదా, బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, ఆ బాటిల్స్ పైన కూడా బాధుడే బాధుడు. రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు, ఒక గొట్టం తీసుకొస్తాడు. అరే క్వార్టర్ బాటిల్ కింద పెట్టాయా? వాలంటీర్ వాసు గొట్టం తీసుకొస్తాడు, ఉఫ్ అని ఊదమని. ఊదదండి, వెనకాల ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నా, ఊదదండి. పరుపాట్న ఊదితే గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, పండగలు ఇచ్చే కానుక కట్, పెళ్లి కానుక కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, చంద్రన్న బీమా కట్, స్కూల్ ఫ్రీ రీంబర్స్మెంట్ కట్, 6 లక్షల వృద్ధులకు ఇచ్చే పెన్షన్ కట్, రైతులకు ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ కూడా కట్ చేశాడు ఈ సైకో జగన్. భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ ఎన్నికల ముందల మహిళల్ని నమ్మించి మోసం చేశాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, చేశాడా? చేయలేదు. ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? లేదు. ఈ రోజుతో నేను 60 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశాను. 166 రోజుల్లో దాదాపు 2200 కిలోమీటర్లు యువగలం పాదయాత్ర పూర్తి చేస్తాం జరిగింది. ప్రత్యేకంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. మీ కన్నీరు తుడిచే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అందుకే మన మహానాడులో భవిష్యత్తుకే గ్యారెంటీ అనే మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తాం జరిగింది. దాంట్లో మహాశక్తి అన్న పేరుతో మహిళలకి ప్రత్యేకంగా 4 హామీలు ఇస్తాం జరిగింది. మొదటి హామీ ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల
1500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అంటే సంవత్సరానికి ఎంత? 18,000 రూపాయలు. 5 సంవత్సరాల్లో ఎంత? 90,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. రెండోది తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. మూడోది దీపం పథకం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ బండ ధర 650 రూపాయలు. అలాంటిది ఇప్పుడు ఏకంగా 1,300 రూపాయలకి పెరిగింది. అందుకే తెలుగింటి ఆడపడుచులకి భారం తగ్గించడానికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. నాలుగోది ఈ సైకో జగన్ ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు పెంచితే మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించబోతున్నారు. ఇంకా జగన్ యువత ఎప్పుడు పేదరికంలో ఉండాలన్న ఆలోచనతో పరిపాలిస్తున్నాడు. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు, చేయలేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు, అది కూడా చేయలేదు. ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడు, మడిమ తిప్పాడు ఈ సైకో జగన్. అందుకే నిరుద్యోగ యువకులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. పెండింగ్ పోస్టులను ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేస్తాం. ప్రతి సంవత్సరం డిఎస్సి కూడా వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని నిరుద్యోగులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. మూసేసిన స్టడీ సర్కిల్, ఎత్తేసిన స్కూల్ ఫీ రీంబర్స్మెంట్, పీజీ ఫీ రీంబర్స్మెంట్, విదేశీ విద్య లాంటి కార్యక్రమాలు కూడా తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అంతేకాదు, ఒకవేళ ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం సమయం పడితే ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇప్పుడు రాష్ట్రాన్ని చూస్తే చాలా బాధేస్తుంది. రైతుల లేని రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రం మిగిలిపోయింది. కల్తీ ఇత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందుల వల్ల రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోతుంది. భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలు ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానం. ఇప్పుడు ఏకంగా పుండుపై కారం జల్లినట్టు రైతుల మోటార్లకి మీటర్లు బిగిస్తున్నాడు ఈ సైకో జగన్. అందుకే రైతాంగానికి మీ లోకేష్ పిలిపిస్తున్నాడు, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. అధికారులు వచ్చి ఒకవేళ మీటర్లు బిగించాలని ప్రయత్నిస్తే ఆ మీటర్లు పగలగొట్టండి, మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ. అంతేకాదు, రైతులు ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇచ్చి రైతాంగాన్ని కూడా ఆదుకుంటుంది తెలుగుదేశం ప్రభుత్వం. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలపైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఏకంగా 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టింది ఈ ప్రభుత్వం. విధులు నిధులు లేని కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. అందుకే బీసీ సోదరులకు మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మీ లోకేష్ తీసుకొస్తాడు. ఆ చట్టంలో న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈ సభాముఖంగా బీసీలకు నేను హామీ ఇస్తున్నా. నిన్నగాక మొన్న 15 సంవత్సరాల కుర్రోడిని వైకాపా నాయకులు కాలు చేతులు కట్టేసి కొట్టి
పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ 15 సంవత్సరాల కుర్రోడు పేరు అమర్నాథ్ గౌడ్. పాపం అమర్నాథ్ గౌడ్ చేసిన తప్పేంటో తెలుసా? వాళ్ళ అక్కని వేధిస్తున్న వైకాపా నాయకుల్ని నిలదీస్తాం. ఆ అమర్నాథ్ గౌడ్కి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. అన్నగాని సత్యప్రసాద్ పోరాడిన తర్వాతనే ఆ కుటుంబానికి న్యాయం జరిగింది. ఏకంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు స్వయం వెళ్లి ఆ కుటుంబాన్ని ఆదుకుని ఆ చెల్లమ్మని ఈరోజు మా తల్లి ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదివిస్తాం జరిగింది. కానీ ప్రజలందరూ ఆలోచించాల, అమర్నాథ్ గౌడ్ ని పరామర్శించేదానికి కనీసం జగన్కి మనసు రాలా. అప్పుడు నాకు అర్థమైంది బడుగు బలహీన వర్గాలంటే ఎంత చిన్న చూపో. అంతేకాదు డాక్టర్ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి డాక్టర్ అచ్చన్న వరకు అనేక మంది దళితుల్ని ఈ ప్రభుత్వం చంపేసింది. నిన్న కాక మొన్న తాడిపత్రిలో ఆనందరావు గారు ఒక దళిత సిఐ ఏకంగా ఆ ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయే పరిస్థితి. ఆనందరావు గారి కూతురు భవ్యశ్రీ మీడియా మిత్రులతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పింది, ఆనందరావు గారు తాడుపత్రి దగ్గర వచ్చిన దగ్గర నుంచి అక్కడ ఉన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి పెద్ద ఎత్తున వేధించాడని భవ్యశ్రీ చెప్పింది. ఏకంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన దొంగ కేసులు బనాయించమని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కూడా దొంగ కేసులు పెట్టమని ఆ ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకొచ్చాడని. పాపం ఆనందరావు గారు ట్రాన్స్ఫర్ కూడా అప్లై చేస్తే కనీసం ట్రాన్స్ఫర్ రానికుండా చేసింది ఈ ప్రభుత్వం. అందుకే భవ్యశ్రీ అనింది మా తండ్రి ఉర్రేసుకుని చనిపోయే పరిస్థితి వచ్చిందని. గతంలో ఒక పోలీస్ సోదరులకు ఇబ్బంది వస్తే మొత్తం పోలీస్ సంఘం స్పందించేది. పోలీస్ సోదరులందరూ వాళ్ళకి అండగా నిలబడ్డేవారు. కానీ ఇప్పుడు అడుగుతున్నా పోలీస్ సోదరుల్ని, 4వ సింహం ఏమైంది? ఇదే ఘటన మీ కుటుంబంలో జరిగితే మీ కుటుంబం ఎట్లా బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఆ దళిత కుటుంబాన్ని మోసం చేశాడు ఈ సైకో జగన్. నేను ఈ సభాముఖంగా ఆ కుటుంబానికి హామీ ఇస్తున్నా, రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఈ ఆత్మహత్య వెనకాల కారకులైన వాళ్ళందరినీ బొక్కలో వేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఏకంగా దళితులకి రద్దు చేసిన 27 సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ తీసుకొచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇంకా మైనార్టీ సోదరులు కూడా ఆలోచించాలా. ఎప్పుడు లేని విధంగా మైనార్టీ సోదరుల పైన కూడా వేధింపులు పెరిగినాయి. మిస్బా, అబ్దుల్ సలాం, హజీరా, ఇబ్రహీం ఇట్లా అనేక మంది మైనార్టీల్ని చంపేసింది ఈ వైకాపా ప్రభుత్వం. మైనార్టీ సోదరులు ఆలోచించాలా. 2014లో బీజేపీ పొత్తుతో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. ఏనాడైనా ఒక్క మైనార్టీ సోదరు పైన దాడి జరిగిందా? బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడే రంజాన్ తోఫా ఇచ్చాం. బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడే రంజాన్ మాసం వస్తే మసీదులకు రంగులేసి డబ్బులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అంతేకాదు బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడే హజ్ యాత్రికులకి సబ్సిడీ ఇచ్చి పంపించింది తెలుగుదేశం పార్టీ. అందుకే మైనార్టీ సోదరులకి చెప్తున్నా, వచ్చేది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వమే. మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. అందరూ చూశారు. 200 వారాలైంది. జీపీఎస్ అని ఒక కార్యక్రమం తీసుకొచ్చి ఉద్యోగస్తుల్ని మోసం చేస్తున్నాడు. ఉద్యోగస్తులందరికీ మీ లోకేష్ హామీ ఇస్తున్నారు, ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు చెల్లిస్తాం. అందరికీ ఆమోదమైన ఫిట్మెంట్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇంకా మా పోలీస్ సోదరులు కూడా మోసం చేశాడండి సైకో జగన్. పాపం పోలీస్ సోదరులకు రావాల్సిన టీఏడీఏ సరెండర్లు జీపీఎఫ్ కూడా కొట్టేశాడు ఈ సైకో జగన్. అందుకే పోలీస్ సోదరులు కూడా తెలుపుతున్నా, వచ్చేది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వమే.
మీ బకాయిలు కూడా తీర్చేది చంద్రబాబు నాయుడు గారే. ఉమ్మడి ప్రకాశం జిల్లా 2019లో తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని కాపాడింది. విశాఖపట్నంతో పోటీపడి మీరు తెలుగుదేశం పార్టీకి 4 శాసనసభ్యులు గెలిపిస్తాం జరిగింది. 2019లో వైకాపాలో 8 మంది శాసనసభ్యులు ప్రకాశం జిల్లా గెలిపించింది. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే పెద్దయినా అని చెప్పుకుని తిరిగే ఎమ్మెల్యే వైకాపా పార్టీలో చేరారు. అంటే 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు వైకాపా పార్టీలో టీటీడీ చైర్పర్సన్ కూడా ఉన్నారు. నేను ఈ సభాముఖంగా అడుగుతున్నా, వాళ్ళు ప్రకాశం జిల్లాకి పీకిందేంటి, పొడిచిందేంటి? ప్రకాశం జిల్లాకి ఈ సైకో జగన్ అనేక హామీలు ఇచ్చాడు, ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. మొదటి హామీ, అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలోనే వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నాడు. చేశాడా? పూర్తి చేశాడా? చేయలేదు. ఏకంగా నడికుడి కాళహస్తి రైల్వే పని ప్రాజెక్ట్ పూర్తి చేస్తాన్నాడు. ప్రాజెక్ట్ పూర్తయిందా? లేదు. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు కోసం భూసేకరణ చేశాం. ఇప్పుడు భూములు కూడా ఉన్నాయి. కనీసం ఒక్క పరిశ్రమ అన్నా ప్రకాశం జిల్లాకి వీళ్ళు తీసుకొచ్చారా అని అడుగుతున్నా. అంతేకాదు, రాయల్టీలు, కరెంటు ఛార్జీలు, పన్నులు విపరీతంగా పెంచేసి ఏకంగా గ్రనైట్ పరిశ్రమలు కూడా దెబ్బతీశాడు ఈ సైకో జగన్. దోనకొండ వద్ద ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేసేదానికి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కూడా అట్టకెక్కిచ్చాడు ఈ సైకో జగన్. ఇంకా గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ని కూడా నాశనం చేశాడు. గేట్లంతా కొట్టుకుపోయినాయి, ఏకంగా నీరంతా పారి ఆ ప్రాజెక్ట్ ప్రమాదంలో పడింది. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు 12,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ పరిశ్రమ ప్రకాశం జిల్లాకి తీసుకొస్తే ఆ పరిశ్రమని పక్క రాష్ట్రానికి తన్నేశాడు ఈ సైకో జగన్. అందుకే ఈ సభాముఖంగా ఆ 9 మంది శాసనసభ్యులకి, 2 ఎంపీలకి, టీటీడీ చైర్పర్సన్ కూడా మీ లోకేష్ సవాల్ విసురుతున్నాడు. ప్రకాశం జిల్లాలో నేను పాదయాత్ర చేస్తున్నా. టైము డేట్ మీరు చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, టైము డేట్ మీరు చెప్పండి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మేం చేసిన అభివృద్ధి, గత 4 సంవత్సరాలు 3 నెలలుగా మీరు చేసిన అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతున్నా. 9 మంది శాసనసభ్యులు రండి, 2 ఎంపీలు రండి. సింగల్ గా ఈ లోకేష్ వచ్చి చర్చిస్తాడు. ఒంగోల్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఇంపడట్లేదు. ప్యాలెస్ పిల్లికి గుంటుపోటు రావాలి చెప్పండి. మన డీజే గారు పోరాడి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం జరిగింది. ప్రజలందరూ ఆలోచించండి. 2014 ముందల ఒంగోలు ఎలా ఉండేది, 2014 నుంచి 2019 మధ్యన ఒంగోలుని ఎట్లా అభివృద్ధి చేశారో డీజే గారిని ఒక్కసారి ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. 2014 ముందల ఒంగోలుకి వస్తే చెత్త కుప్పలు, ఎక్కడ చూసినా పొగ స్వాగతం పలికేది. అలాంటిది డీజే పోరాడి ఏకంగా డంపింగ్ యార్డ్ కూడా ఆనాడు ఏర్పాటు చేస్తాం జరిగింది. 5 ఏళ్లు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు దాదాపు 2,515 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. ఒంగోలుకి వచ్చే 4 ప్రధాన రోడ్లు 143 కోట్ల రూపాయలతో నిర్మిస్తాం జరిగింది. 50 కోట్ల రూపాయలతో బ్రిడ్జిలు నిర్మించాం. ఒంగోలుని మోడల్ టౌన్ గా అభివృద్ధి చేయడానికి 238 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం జరిగింది. ఒంగోలు టౌన్ లో సీసీ రోడ్లు, డ్రైన్లు, చేపల మార్కెట్లు, ముస్లింల కోసం షాదీఖానా, ఈడిగా కమ్యూనిటీ హాల్, ఖబర్స్థానాలు కూడా నిర్మించడం జరిగింది. ఏకంగా పబ్లిక్ టాయిలెట్లు, ఎల్ఈడి వీధి దీపాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం జరిగింది. 4000 టిట్కో ఇల్లు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు కట్టింది. మినీ స్టేడియం, అంగన్వాడీ భవనాలు తెలుగుదేశం పార్టీ నిర్మించింది. ఏకంగా ఒంగోలుకి అన్న క్యాంటీన్ కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఒంగోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలంటే ఒక రోజంతా పడుతుంది. డీజే గారు కష్టపడి ఒంగోలుని అభివృద్ధి చేస్తే మీరేం చేశారు? పాలిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వం తీసుకొచ్చారు. 2019లో భారీ మెజార్టీతో బాలినేని వాసు గారిని మీరు గెలిపించారు. నియోజకవర్గం ఏమైనా అభివృద్ధి చెందిందా? మన జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఈ సభాముఖంగా వాసు గారిని నేను అడగాలనుకుంటున్నా, అసలు మీ మంత్రి పదవి ఎందుకు జగన్ పీకాడు అని. నియోజకవర్గ అభివృద్ధి గురించి అడిగినప్పుడు పీకారా, లేదంటే మీరు చేసిన కుంభకోణాలు హవాలాల వల్ల పీకారా అని ప్రజలందరికీ మీరు చెప్పాలా. ఒంగోలు నియోజకవర్గం 4 ఏళ్ల క్రితం ఎక్కడుందో అక్కడనే ఉండిపోయింది. జగన్ పాలనలో ఒంగోలుకి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఒంగోలుకి జగన్ అనేక హామీలు ఇచ్చాడు. టిట్కో ఇల్లు ఉచితంగా ఇస్తానని చెప్పాడు. ఇచ్చాడా? 25,000 మందికి ఇల్లు పట్టాలు ఇస్తానన్నాడు. ఇచ్చాడా? 3వ హామీ 339 కోట్ల రూపాయలతో ఒంగోలు ప్రజల దాహం తీర్చుతా అన్నాడు. దాహం తీర్చాడా అని అడుగుతున్నా. ఒంగోలుకి చెందిన వాళ్ళ పార్టీ నాయకుడు ప్రసాద్ గారిని వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ గా నియమించి 1000 కోట్ల రూపాయలు ఆ కార్పొరేషన్ నిధులు ఇస్తా అన్నాడు. 1 రూపాయనా వైశ్య కార్పొరేషన్ ఇచ్చాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. ఇంకా అగ్రిగోల్డ్ బాధితులకి డబ్బులు వెనక్కి ఇస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు. ఆ డబ్బులు ఇచ్చాడా అని ప్రజలు అడుగుతున్నా. లేదు, మాట తప్పుతాం, మడమ తిప్పుతాం. జగన్ డిఎన్ఏలోనే ఉంది. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాం ఖాయం. ఒంగోలు ప్రజలను అడుగుతున్నా, కోరుతున్నా, భారీ మెజార్టీతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండాని మీరు ఎగరేయండి. తాగునీటి సమస్యని శాశ్వతంగా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. నది నుంచి నీళ్లు తీసుకొచ్చి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు పెట్టి ఆ నీటిని శుద్ధి చేసి ఉచితంగా నీటి కుళాయి ద్వారా తాగునీరు అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఎల్లుండి 2200 కిలోమీటర్ల మైల్ రైన్ నేను పూర్తి చేయబోతున్నా. అక్కడ శిలాఫలకం ఏర్పాటు చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లో
ఒంగోలుకి భూగర్భ డ్రైనేజ్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ గెలిచిన 100 రోజుల్లో టిట్కో ఇల్లు పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకేకంగా పోతురాజు కాలువ మోడర్నైజేషన్ పనులు కూడా పూర్తి చేస్తాం. తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని కాపాడిన ప్రకాశం జిల్లాకి మీ లోకేష్ ఒక హామీ ఇస్తున్నాడు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి ప్రకాశం జిల్లాని ఫార్మా హబ్ గా చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నాను. నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున స్థానికంగానే ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా ప్రకాశం జిల్లా ప్రజలందరూ నేను తెలుపుకుంటూ, గత 4 సంవత్సరాలు 3 నెలలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా ఆ పసుపు జెండాకి కాపలా కాసిన కార్యకర్తలందరికీ నేను ఒక హామీ ఇస్తున్నా. ఈ పసుపు సైన్యాన్ని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుకుంటా. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి దొంగ కేసులు పెట్టారో వాళ్ళందరి పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా, సర్వీస్ నుంచి డిస్మిస్ చేపిస్తా, జైలు కూడా పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. చాలా మంది కార్యకర్తలు నన్ను అడిగారు, మా నియోజకవర్గంలో ఉన్న కొంతమంది అధికారులు పక్క నియోజకవర్గానికి వెళ్లి అక్కడున్న టీడీపీ నాయకులు సంజాయించి పోస్టింగ్లు తెప్పించుకుంటారని. ఎవరు అధైర్యపడద్దండి. ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, ఎర్ర బుక్ ఉంది. అది వచ్చిందా? ఇదిగోండి, అందరు పేర్లు రాసుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. వైకాపా నాయకులు చెప్తున్నా, అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మా దేవుడు, చంద్రబాబు నాయుడు గారు రాముడు. కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. కార్యకర్తలు నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 2019 నుంచి 2024 వరకు ఎవరిపైన ఎక్కువ కేసులుంటే వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ నేను ఇప్పిస్తా. రెడీయా? ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నారా? రికార్డులు చాలా ఉన్నాయి స్వామి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన దాదాపు 25 కేసులు, 65 క్షమించాలి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన 65 కేసులు, తాడిపత్రుల్లో ఒక్కొక్క కౌన్సిలర్ పైన 25 కేసులు. ఇదిగోండి, బీసీ జనార్దన్ రెడ్డి గారు జైలుకు కూడా వెళ్ళొచ్చారు. చూడండి ఎట్లా ఇబ్బంది పెట్టారు. మీ లోకేష్ పైన 20 కేసులు ఉన్నాయి. 307 అటెంప్ట్ మర్డర్ కూడా ఉంది నా పైన. ఎస్సీ ఎస్టీ కేసు ఉంది నా పైన. పాదయాత్ర చేస్తుంటే చాలా మంది తల్లిలు ఒకటే అన్నారు, జాగ్రత్తగా ఉండు, భయపడద్దని. ఆ తల్లికి ఒకటే చెప్పా, మా ముద్దుల మావయ్య డైలాగ్ చెప్పా. ఏంటది? భయం మా బయటడం లేదు జగన్ అంకల్. ఎన్ని కేసులు పెడతావో పెట్టుకోపో, తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదు. నీది జైల్ లైఫ్ అవుతే నాది కాలేజ్ లైఫ్. జైలు అంటే మాకు ఇక్కడ ఎవరికి భయం లేదు. ప్రజల తరపున పోరాడి జైలుకి వెళ్లేదానికి సిద్ధంగా ఉన్నాడు మీ లోకేష్. శ్రీకాళహస్తిలోనే డిఎస్పీకి చెప్పా, ఎన్ని కేసులు పెడతావు పెట్టుకోపో స్వామి, ఊకే నా స్టూల్ లాక్కోదని. ఎన్ని ఖాళీ పేపర్లు తీసుకొస్తావు తీసుకురా, సంతకం పెడతానని చెప్తాం జరిగింది. అందుకే పసుపు సైన్యానికి పిలిపిస్తున్నా. ఈ పరీక్ష ఇంకెన్ని ఎక్కువ రోజులు ఉండదు.
9 నెలలే ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఎగరబోయేది ఆ పసుపు జెండానే. వైకాపా నాయకులు ఒంగోలులో ఉన్న ఒరిస్సాకి పారిపోయినా వాళ్ళని పట్టుకొచ్చి లోపలేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. వర్షాలు కూడా లెక్క చేయకుండా డీజే అన్నట్టు ఈరోజు పాదయాత్రలో కూడా చాలా మంది మహిళలు ఇబ్బంది పడటం జరిగింది. ఈ కుర్రోలు జోష్ వల్ల 2 పడటం కూడా జరిగింది. వాళ్ళందరి దగ్గర నుంచి నేను క్షమాపణ కోరుతున్నానమ్మా. అప్పటికి కేకలేస్తా తల్లి, కానీ ఇక్కడ విన్నట్లేదు తల్లి. అందుకే డీజే గారు అన్నట్టు ఎల్లుండి అందరితో సెల్ఫీలు దిగుతానని ఈ సభాముఖంగా ప్రత్యేకంగా మహిళలకి నేను తెలుపుకుంటూ, నాకు ఇంత ఘన స్వాగతం పలికిన ఒంగోలు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. అందరికీ నమస్కారం. పాట పెట్టు బ్రదర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.